அல்லேலூயா. ரோமர் 7ம் அதிகாரம் 24வது வசனம். రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 7:24. நிர்பந்தமான மனுஷன் நான். 7:24. 7వ అధ్యాయం 24వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక. யார் என்னை విడుదலை ఆకువాர்கள்? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణములకు నోలగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును? யார் என்னை விடுதலை ஆக்குவார்கள்? నన్ను ఎవడు విడిపించును? யார் எனக்கு விடுதலை தருவார்கள்? నాకు ఎవరు విడుదల కలుగు చేస్తారు? இன்றைக்கு உங்களுடைய உள்ளத்தில் இந்த கேள்வியோடு இந்த இடத்தில் வந்திருக்கலாம். ఈ రాత్రి ఈ ప్రశ్నతో మీరు ఈ రాత్రి సభలో పాలు పొందున్నారేమో. யார் இந்த பாவ பழக்கத்திலிருந்து எனக்கு விடுதலை தருவார்கள்? పాపపు జీవితంలో నుంచి నాకు ఎవరు విడుదల కలుగు చేస్తారు? இந்த சாபத்திலிருந்து எங்க குடும்பத்திற்கு யார் விடுதலை தருவார்கள்? శాపములో నుంచి నా కుటుంబానికి ఎవరు విడుదల కలుగు చేస్తారు? இந்த பயத்திலிருந்து யார் எனக்கு விடுதலை தருவார்கள்? భయాందోళనలో నుండి నాకు ఎవరు విడుదల కలుగు చేస్తారు? இந்த மன அழுத்தம் டிப்ரெஷன்ல இருந்து யார் எனக்கு விடுதலை தருவார்கள்? మనోవేదనలో నుంచి నాకు ఎవరు విడుదల కలుగు చేస్తారు? இந்த பிரச்சனையிலிருந்து யார் எனக்கு விடுதலை தருவார்கள்? ఈ సమస్యల్లో నుంచి నాకు ఎవరు విడుదల కలుగు చేస్తారు? இப்படி ஏதோ ஒரு காரியத்தை குறித்த துக்கம் உடைய உள்ளத்தில் இருக்கலாம். ఇలాంటి ఏదో ఒక సమస్యతో దుఃఖముతో మీ హృదయంలో మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. எனக்கு ஒரு விடுதலை கிடைக்குமா? నాకు ఒక విడుదల కలుగుతుందా? இந்த கூடார பண்டிகைக்கு போனால் எனக்கு விடுதலை உண்டாகுமா? గుడారాల పండుగలకు వెళితే నాకు ఒక విడుదల కలుగుతుందా? யார் எனக்கு விடுதலை தருவார்கள்? ఎవరు నాకు విడుదల కలుగు చేస్తారు என்ற ஒரு எண்ணத்தோடு இந்த இடத்தில் வந்திருக்கலாம். అనే సమస్యతో, ప్రశ్నతో మీరు ఈ రాత్రి గుడారాల పండుగలో పాలు పొందున్నారేమో. உங்களோடு தான் இன்றைக்கு ஆண்டவர் இயேசு பேச விரும்புகிறார். మీతోనే ప్రభు అయిన యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. என்றால் அவர் உங்கள் மேல் அன்புள்ள ஒரு ஆண்டவர். ఎందుకంటే ఆయన మీ మీద ప్రేమ కలిగిన ప్రభు. மனிதனுக்கு விடுதலை கொடுப்பதற்காகவே இந்த உலகத்தில் இறங்கி வந்தார். మనుషులకు విడుదల కలుగు చేయడం కోసమే మహిమను విడిచిపెట్టి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. லூக்கா 4ம் அதிகாரம் 14ம் వசனத்தை வாசிக்கும்போது, లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని గమనిస్తే அவர் இந்த உலகத்தில் வந்த நோக்கத்தை இயேசு சொல்லுகிறார். యేసు క్రీస్తే చెప్తున్నారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని. சிறைப்பட்டவளுக்கு விடுதலை கோரும்படிக்கு நான் வந்திருக்கிறேன். బంధింపబడిన వారిని విడిపించడానికి నేను లోకానికి వచ్చాను. காயப்பட்டவளுக்கு விடுதலை கொடுக்க நான் வந்திருக்கிறேன். గాయపరచబడిన వాడిని విడుదల కలుగు చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. அவர் இந்த ఉలగத்தில் ఉలావిన నాட்களில் యేసు క్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో அப்போஸ்தலர் 10ம் அதிகாரம் 36ம் வசனம் சொல்லுகிறது. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వాక్యంలో రాయబడినట్లు, பிசாசின் வல்லமையில் அகப்பட்ட யாவருக்கும் விடுதலை கொடுக்கிறவராய் சுற்றித் திரிந்தார். సాతాను కట్ల చేత బంధింపబడిన వారందరికీ విడుదల కలుగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని. సాతాన్ మనుషుల్ని అడిమైపడుతుகிறாన్. సాతాను గాడు మనుషుల్ని బందీలుగా చేశాడు. ஆனால் இயேசு விடுதலை கொடுக்க இந்த உலகத்திற்கு வந்தார். అయితే యేసు క్రీస్తు ఆ బంధకాల్లో నుంచి విడుదల కలుగు చేయడానికి ఈ లోకానికి వచ్చారు. நீங்கள் விடுதலை பெற்றுக்கொள்ளத்தான் இங்க ஆண்டவர் இயேசு கொண்டு வந்திருக்கிறார். మీకు విడుదల అనుగ్రహించడానికి ప్రభు మిమ్మల్ని గుడారాల పండుగలకు తోడుకొని వచ్చారు. நீங்கள் దూరத்திலே நின்று கொண்டிருக்கலாம். మీరు దూరంగా నుంచొని ఉన్నారేమో. எங்கோ நின்று கொண்டு வார்த்தை கேட்டு கொண்டிருக்கலாம். ఎక్కడో కోతవేడు దూరంలో వాక్యం వింటూ ఉన్నారేమో. యేసు உங்களுக்கு సమీపமாய் வந்திருக்கிறார். కానీ యేసు క్రీస్తు మీకు సమీపంగా ఉన్నాడు. இன்றைக்கு உங்களுக்கு ஒரு விடுதலையின் நாள். ఈ రోజే మీకు ఒక విడుదల కలిగే రోజు. உங்களுக்கு விடுதலை கொடுக்கத்தான் அவர் உங்களை சந்திக்கிறார். మీకు విడుదల కలుగు చేయడానికి దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తూ ఉన్న రాత్రి. யார் எனக்கு விடுதலை தருவார்? ఎవరు నాకు విడుదల కలుగు చేస్తారు? ஆண்டவர் நம்முடைய விடுதலைக்காக ஒரு 3 காரியத்தை வைத்திருக்கிறார். యేసు క్రీస్తు మనకు విడుదల కలుగు చేయడం కోసం ఈ లోకానికి దిగి వచ్చారు. అதைத்தான் நம்ம தியானித்து ஜெபிக்க போகிறோம். ఆ వాక్యాన్ని మనం ధ్యానించి ప్రార్థన చేసుకోబోతున్నాం. முதலாவதாக మొట్టమొదటిగా யோவான் 8ம் அதிகாரம் 36வது வசனம். యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం.
இயேசு கிறிஸ்து உங்களை விடுதலையாக்கினால் மெய்யாகவே விடுதலை ஆவீர்கள். యేసు క్రీస్తు మిమ్మల్ని మీకు విడుదల కలుగు చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. இயேசு கிறிஸ்துவின் மூலமாய் ஒரு விடுதலை. యేసు క్రీస్తు మూలముగానే మీకు విడుదల కలుగుతుంది. அவர் நமக்கு விடுதலை கொடுக்கவே மனிதனாய் இறங்கி வந்தார். ఆయన మనకు విడుదల కలుగు చేయడం కోసమే మహిమను విడిచిపెట్టి ఈ భూమిలోకి దిగొచ్చిన దేవుడు. ஏசாயா 61 அதிகாரம் యెషయా గ్రంథం 61వ అధ్యాయం முதல் 2 வசனத்தை வாசிக்கும்போது మొదటి 2 వాక్యాలు ధ్యానించినట్లయితే, கர்த்தருடைய ஆவியானவர் என் மேல் இருக்கிறார். దేవుని యొక్క ప్రభు యొక్క ఆత్మ నా మీదకి వచ్చింది. சிறைப்பட்டவளுக்கு விடுதலை கொடுக்கும்படி என்னை அனுப்பினார் என்று. చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయడం కోసం నేను ఈ లోకానికి దిగొచ్చాను. சாத்தானால் சிறைப்பிடிக்கப்பட்ட மக்களுக்கு விடுதலை கொடுக்க இயேசு வந்தார். సాతాను చేత కట్టబడి కట్ల చేత బంధించబడిన వారికి విడుదల కలుగు చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. இன்றைக்கு உங்களுடைய வாழ்க்கையில பிசாசு ஒரு காரியத்துக்கு உங்களை அடிமையாக்கி வைத்திருக்கிறான். ఈ రోజున సాతాను గాడు మిమ్మల్ని ఒక భయంకరమైన దురలవాట్లకి బానిసలుగా మార్చేస్తున్నాడేమో. விடுதலைக்காக பல முயற்சிகளை செய்து விட்டீர்கள். విడిపించబడ్డం కొరకు మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ஆனாலும் ஒரு மெய்யான விடுதலை இல்லை. కానీ మీకు విడుదల కలగలేదు. எங்க தமிழ்நாட்டுல ஒரு பக்தியுள்ள ஒரு மனிதரை சந்தித்தேன். మా తమిళనాడులో భక్తి కలిగిన ఒక కుటుంబస్తుని నేను దర్శించి ரொம்ப సమీపించాను. கடவுள் பக்தி உள்ளவர். ఆయన భయభక్తులు కలిగిన భక్తి కలిగిన వాడు. பல தெய்வங்களை பக்தியோடு வணங்கக்கூடிய అనేకమైన దైవములు అనబడిన వాటిని ఆరాధించాడు. அவர் கடவுள் மேல உள்ள பக்தியினால ఆ దేవుని మీద ఉన్న భక్తి చేత நடந்து 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 பல இடங்களுக்கு போய் வணங்குவார். భక్తి కలిగినోడు గనక కాలి నడకనే 100 కిలోమీటర్లు నడుస్తూ ఉండేవాడు. தினமும் பக்தியோடு தெய்வத்தை தேடுவார். ప్రతిరోజు భగవంతునికి భక్తితో మొరపెడుతూ ఉండేవాడు. ஆனால் அவருக்கு ஒரு அடிமைத்தனம் இருந்தது. కానీ అతనికి ఒక దురలవాటు చేత పీడింపబడుతూ ఉన్నాడు. 30 வருஷமாய் மதுபானத்திற்கு அடிமையாய் இருந்தார். 30 సంవత్సరాలుగా మద్యపానానికి బానిస అయిపోయాడు. அவரால் இந்த மதுபானத்தை விட முடியவில்லை. ఆ త్రాగుడులో నుంచి విడిపించబడలేని పరిస్థితి, அது அவருடைய மனதை மிகவும் பாதிக்கிறது. ఆ పరిస్థితి అతని హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తా ఉంది. அந்த குடிப்பழக்கம் அவருடைய சரீரத்தை பாதிக்கிறது. అలా తాగినందువల్ల దేహమంతా నాశనం అయిపోయింది. அவருடைய குடும்ப சமாதானத்தை பாதிக்கிறது. తద్వారా కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయి. எல்லாமே அவருக்கு தெரிகிறது. అన్ని తెలుస్తున్నాయి తనకి. அதை விட்டுவிட வேண்டும் என்று விரும்பினார். అది విడిచిపెట్టాలని ఆశపడుతున్నాడు, కానీ తన వల్ల కావట్లేదు. அவரால் அதை விட முடியவில்லை. తన వల్ల కావట్లేదు. ஒவ்வொரு நாளும் குறிப்பிட்ட நேரம் வரும் பொழுது ప్రతిరోజు పలానా టైం అంటూ రాగానే அவருடைய உள்ளத்துக்குள்ள ஒரு ஏவுதல் உண்டாகும். ఇక తన మనస్సులో ఎక్కడ లేని తొందరపాటు, కలవరం, ఆందోళన. நீ போய் మధుபாనத்தை குடிக்க வேண்டும். లోపల ఉన్న అంతరాత్మ చెప్తాను, నువ్వు అర్జెంటుగా వెళ్ళి తాగు 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 అని. அந்த ஆவி அவருக்கு உணர்த்தி கொண்டே ஏவிக்கொண்டே இருக்கும். అతనిలో ఉన్న దురాత్మ బలహీనపరిచి ఆత్మతను రెచ్చగొట్టి నిర్దేశించబడిన సమయంలో టక్కున వెళ్ళి తాగేస్తాడు. அவர் அறியாமல் போய் குடித்து விட்டு வந்து விடுவார். తెలియకుండానే వెళ్ళి తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నాడు. அதன் பிறகு காலை எழுந்தால் அவர் துக்கப்படுவார். ఉదయాన్నే లెగడం, బాధపడడం, దుఃఖపడడం, ఏడవడం. என்னால் இதை விட முடியவில்லை. అయ్యో నా వల్ల కావట్లేదే దీన్ని విడిచిపెట్టడం. அதனால தெய்வத்தை ரொம்ப விருப்பத்தோட தேடினார். ఎంత తాగుబోతోడైనా విడిపించబడాలన్న ఉద్దేశంతో భగవంతుని దగ్గర మొరపెట్టుకుంటుండేవాడు. 40 நாள் விரதம் இருந்து பக்தியோடு தேடினார். 40 రోజులు ముక్కు మూసుకొని భక్తి చేసేవాడు. ஆனாலும் அவருக்கு விடுதலை இல்லை. అయినా ఆ దురలవాట్ల నుంచి విడుదల పొందలేదు. ஆஸ்பத்திரியில போய் மருத்துவம் செய்தார். ఆసుపత్రికి వెళ్ళి దాని కొరకు ప్రత్యేకమైన మందులు కూడా వాడాడు. அவரை சில மாதங்கள் தங்க வைத்து அவருக்கு மருத்துவம் செய்தார்கள். వాళ్ళేమో కొన్ని నెలల పాటు వాళ్ళ దగ్గరే పెట్టుకొని ట్రీట్మెంట్ చేశారు. ஆனாலும் மதுபானத்தை விட முடியவில்லை. కానీ తాగుడులోంచి విడుదల పొందలేదు. யார் எனக்கு விடுதலை தருவார்கள்? ఎవరు నాకు విడుదల కలుగు చేస్తారు? భక్తిயோடு దైవத்தை தேடியும் విడుదலை இல்லை. నేను ఎంత భక్తి చేసి భగవంతుని దగ్గర మొరపెడుతుంటే ఏ భగవంతుడు నన్ను విడిపిస్తాడు? மருத்துவம் செய்ய விடுதலை இல்லை. డాక్టర్ల దగ్గరికి వెళ్తే వైద్య శాస్త్రం చేయి వదిలి పెట్టేస్తుంది. சில சொன்னாங்க மந்திரவாதம் செய்தால் விடுதலை கிடைச்சிடும். కొంతమంది చెప్పారట, మంత్రశక్తులు, చేతబడి శక్తుల దగ్గరికి వెళ్ళి మీకు తొలగిపోద్దని. மந்திரவாதியை தேடி போனார். చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. அவரிடத்தில் ஏராளமாய் பணத்தை
வாங்கி கொண்டு వాళ్ళు ఇదే అదును అనుకొని వాడి దగ్గర ₹1,000 అన్ని దోచేసుకుని వాడికి ఏ విధమైన విడుదల కలుగు இந்த చేయలేదు. மந்திரவாதி தாயத்துகளை கொடுத்தான். ఆ మంత్రాలు చేసేవాడు తాయెత్తులు కట్టి పంపించేసి அதையெல்லாம் கட்டி கொண்டார். ఆ తాయెత్తులన్నీ చేతులు కట్టుకున్నాడు. ஆனாலும் விடுதலை இல்லை. అయినా విడుదల లేదు. அந்த பாவத்தின் ஆசை அவரை துரத்தி கொண்டே இருந்தது. ఆ పాపం మీదున్న ఆశ అతన్ని తరుముతుంది తరుముతుంది తరుముతుంది. பாவத்தை தெரிந்து விட முடியவில்லை. తెలిసి 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 పాపములో నుంచి బయటికి రాలేని పరిస్థితి. 30 வருடம் இந்த வேதனை. 30 సంవత్సరాలు ఇదే స్థితిగతుల మధ్యలో ఉన్నాడు. இனிமேல் எனக்கு விடுதலை கிடைக்குமா? ఇంకెప్పుడైనా విడుదల వస్తుందా? யார் எனக்கு விடுதலை தரக்கூடும்? ఎవరు నాకు విడుదల కలుగు చేస్తారు? அப்படி எண்ணின சமயத்தில் தான் అలా ఆశపడుతున్న ఆ రోజుల్లో இயேசுவை குறித்து அவர் அறிந்தார். యేసు క్రీస్తుని గురించి విన్నాడు. இது மாதிரி ஒரு கூட்டத்திற்கு வந்தார். ఇట్లాంటి ఒక సభకు వచ్చాడు. இயேசுவை பற்றி கேள்விப்பட்டார். యేసు ప్రభుని గురించి విన్నాడు. இயேசு கிறிஸ்து மெய்யான விடுதலை தருகிறவர். యేసు క్రీస్తు నిజముగా విడుదల కలుగు చేసే ప్రభు అని విన్నాడు. அவர்தான் அடிமைத்தனத்திலிருந்து விடுதலையாக்க முடியும். ఆయన ఒక్కడే బానిసత్వంలో నుంచి విడుదల కలుగు చేస్తారని విన్నాడు. அந்த செய்தியை கேட்டபோது ఆ వర్తమానం వినిన వెంటనే அந்த மைதானத்திலே கண்ணீர் விட்டு அவர் அழுதார். ఆ మైదానములోనే కంటికి మంటికి ధారగా కన్నీరు పెట్టి ప్రార్థన இயேசுவே చేసుకున్నాడు. எனக்கு விடுதலை வேண்டும். యేసయ్యా నాకు విడుదల కావాలి. இதுவரை உம்மை குறித்து நான் அறியவில்லை. ఇంతవరకు మిమ్మల్ని గురించి నేను వినలేదు ప్రభువా. நீர் விடுதலை தருகிற கடவுள் என்று சொல்லுகிறார்கள். మీరు విడుదల కలుగు చేసే దేవుడు దైవం అని నాకు తెలియదు ప్రభువా. எனக்கு విడుదலை தாரும். నాకు విడుదల అనుగ్రహించండి. உண்மையான இருதயத்தோடு தேடினார். నిండు మనస్సుతో వినయము కలిగిన విరిగి నలిగిన మనస్సుతో మొరపెట్టాడు ప్రభు సన్నిధిలో. ஜெபத்தை ஆண்டவர் கேட்டார். ఆ ప్రార్థన ప్రభు ఆలకించారు. அதே நேரத்தில் ஒரு வல்லமை அவரை தொட்டது. ఆ క్షణములోనే ఒక బలమైన తాకిడి స్పర్శ తగిలింది అతనికి. அவருக்குள்ளிருந்து ஒரு ஆவி வெளியேறி போனதை உணர்ந்தார். అతని హృదయంలో నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోయినట్లుగా తాను గ్రహించాడు. உடனே ஒரு விடுதலை உண்டாயிற்று. వెంటనే ఒక విడుదల కలిగింది. அந்த பாவ சிந்தனை மாறினது. ఆ పాపాన్ని గుర్చిన ఆలోచనలు అన్ని చెరపట్టబడ్డాయి. மதுபானத்தை குறித்த எண்ணமே மாறிவிட்டது. ఇక తాగుబోతనమనే ఆలోచనే లేదు అతనికి. அவரை பார்த்து அவருக்கே ஆச்சரியம். అతనిని చూసుకొని అతనికే ఆశ్చర్యం అనిపిస్తా நான் ఉంది. இப்படி மாறிவிட்டேன். నేను ఎలా మార్చబడ్డాను ఇలాగా? இயேசு விடுதலை கொடுத்தார். యేసు క్రీస్తు విడుదల అనుగ్రహించారు. இயேசு விடுதலை கொடுத்தார். యేసు క్రీస్తు విడుదల అనుగ్రహించారు. 30 வருட பாவத்திலிருந்து ஒரே நாளிலே விடுதலை. 30 సంవత్సరాల తాగుడుతనంలో నుంచి క్షణములో విడుదల పొందాడు. இன்றைக்கு உங்களுக்கு விடுதலை தருவார். ఈ రాత్రి ప్రభు మీకు విడుదల కలుగు చేయును గాక. சகோதரனே உங்களுக்கு விடுதலை தருவார். ప్రభు మిమ్మల్ని విడుదల కలుగు చేయును గాక. வாலிபனே உனக்கு விடுதலை தருவார். యవనస్తుడా నీకు విడుదల కలుగును గాక. போதை வஸ்துகளிலிருந்து విడుదலை தருவார். త్రాగుబోతనము లేకపోతే గంజా ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డ వాళ్ళకి విడుదల కలుగును గాక. உன்னை அடிமைப்படுத்தி இருக்கிற இதோ ஒரு பாவ காரியத்திலிருந்து விடுதலை தருவார். మిమ్మల్ని బానిసలుగా చేసి మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న ఆ దురాత్మలు తొలగిపోవును గాక. அவர்தான் உங்களுக்கு மெய்யான விடுதலை கொடுக்க முடியும். ఆయన మాత్రమే మిమ్మల్ని నిజముగా విడుదల కలుగు చేసి స్వతంత్రులుగా చేయును గాక. காரணம் நம்முடைய விடுதலைக்காக அவர் சிலுவையிலே தன்னை பலியாய் கொடுத்தார். మనకు విడుదల కలుగు చేయడం కోసం యేసు క్రీస్తు కల్వరిలో సిలువ మీద వేలాడారు ఆయన. கலாத்தியர் 1:4 சொல்லுகிறார். గలతీ పత్రిక 1:4 చెప్తుంది. கர்த்தர் நமக்கு விடுதலை கொடுக்கும்படி சிலுவையில் தன்னை அர்ப்பணித்துக் கொண்டார். యేసు క్రీస్తు మనకు విడుదల అనుగ్రహించడం కొరకు సిలువ మీద శాపగ్రస్తుగా మార్చబడ్డారు అని தீத்து 2:14 சொல்லுகிறது. తీతు పత్రిక 2:14 చెప్తుంది. நம்மை சகல பாவத்திலிருந்து விடுதலையாக்க இயேசு சிலுவையிலே தன்னை ஒப்புக்கொடுத்தார். మన యొక్క సమస్త దుర్నీతిని విడుదల కలుగు చేయడం కోసం ఆయన సిలువ మ్రాను మీద వేలాడారు అని. உங்களுடைய பாவத்தை சிலுவையிலே சுமந்து விட்டார். నీ పాపాన్ని ఆయన సిలువలో భరించాడు. உங்களுக்கு விடுதலை கொடுக்க சிலுவையில ரத்தம் சிந்தினார். మీకు విడుదల కలుగు చేయడం కోసమే కల్వరి సిలువలో రక్తం కార్చారు ఆయన. இன்றைக்கு இயேசு உங்களுக்கு விடுதலை கொடுக்க ఈ ஆயத்தமாக రాత్రే నా ప్రభు మీకు ఒక విడుదల కలుగు చేయును గాక. நீங்கள் அவரை விசுவாசிக்கும் பொழுது, మీరు ఆయనను విశ్వసించినప్పుడు, அவரை நோக்கி கூப்பிடும் பொழுது, ఆయన ముఖాన్ని చూసి ప్రార్థించినప్పుడు இன்றைக்கு ஒரு மெய்யான விடுதலை பெற்றுக் ఈ கொள்வீர்கள். రాత్రే మీకు నిజముగా విడుదల కలుగును గాక. ஒரு பெரிய மகிழ்ச்சியோட உள்ளத்தை நிரப்ப ఓ గొప్ప
గొప్ప సంతోషం ఆనందాన్ని మీరు పొందుకోబోతున్నారు ఈ రాత్రి. புதிய இருதயத்தை இயேசு உங்களுக்கு தருவார். ఒక నూతన హృదయాన్ని ప్రభు మీకు దయచేయబోతున్నారు. பழையவைகள் எல்லாம் ஒளிந்து போகும், పాతవి గతించిపోతాయి. ஒரு புதிய வாழ்க்கை உங்களுக்குள்ளே ஆண்டவர் మీ தருவார். యొక్క స్థితిగతులన్నీ నూతన పరచబడును గాక. காரணம் இயேசு உங்களை அதிகமாய் நேசிக்கிறார். ఆ కారణం ఆయన మిమ్మల్ని అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు. உங்களுக்காக தன்னை சிலுவையிலே பலியாய் கொடுத்தார். మీకోసమే తనను తాను సిలువ మీద బలియాగముగా అర్పించుకున్నాడు. இன்னும் சிலர் கடன் பிரச்சனைக்கு அடிமையா இருக்கிறாங்க. ఇంకా చాలా మంది అప్పుల సమస్యల్లో బాధపడుతూ బానిసలైపోయినారు. நிறைய மக்கள் இந்த கடன் பிரச்சனைக்கு அடிமையா இருந்து கலங்குகிறார்கள். చాలా మంది అప్పుల సమస్యలతో బాధపడుతూ తిన్నాను వంట బట్టక కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నారు. யார் எனக்கு விடுதலை தருவாங்க? ఎవరు విడుదల కలుగు చేస్తారు? நீதிமொழிகள் 22 அதிகாரம் 7 வசனம் சொல்லுகிறார். సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం. கடன் கொடுத்தவன், సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం, అప్పిచ్చువాడు கடன் வாங்கினவன் கடன் கொடுத்தவனுக்கு அடிமை. అప్పు చేసి ప్రతివాడు అప్పిచ్చిన వానికి దాసుడు. கடன் வாங்கிட்டா நீங்க அடிமையாக்கப்பட்டு விடுகிறீர்கள். అప్పు చేసిన వాడు అప్పిచ్చినోడికి దాసుడు బానిస అయిపోతున్నాడు. நிறைய பேருடைய வாழ்க்கையில இந்த அடிமைத்தனம் காணப்படுகிறது. ఇక్కడ చాలా మంది అప్పుల సమస్యలతో బాధపడుతూ బంధించబడి ఉన్నారు. நம்மை கடன்காரர்களாய் மாற்றுவதற்கே நிறைய பேர் இருக்கிறாங்க. చాలా మంది మిమ్మల్ని అప్పు చేసే వాళ్ళలాగా బానిసలుగా చేయడం కోసమే చాలా మంది ఉన్నారు. நீங்க கேட்காமலேயே ஃபோன் பண்ணி கடன் வேண்டுமான்னு கேட்பாங்க. గమనించారా? మీరు అడగకుండానే సెల్ ఫోన్లో వచ్చి మీకు లోన్ ఇస్తామంటారు. உங்களுக்கு லோன் இவ்வளவு தர முடியும், మీకు ఏ ఆధార్ కార్డు లేకుండా మీకు లోన్ ఇచ్చేస్తామంటారు. உங்களை கடன்காரர்களாய் மாற்றுவதற்கு சாத்தான் ரொம்ப கவனம் செலுத்த. కారణం ఏంటంటే వాళ్ళందరూ దురాత్మ పట్టిన దయ్యాలు మిమ్మల్ని బానిసలుగా దాసులుగా చేయాలి. మీరు అడగకుండానే మీకు అప్పిచ్చి దాసులుగా మారుస్తున్నారు. சிலர் யார் కடன் கொடுத்தாலும் వాంగి కొள்ளுவாங்க. చాలా మంది ఉన్నారు బహుబుద్ధిమంతులు. ఎవరు అప్పిస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటారు. కొంతమంది தேவை வந்தால் கடன்காரனை தேடுவாரு. కొంతమంది అప్పిచ్చేవాడు ఎక్కడున్నాడా నెత్తుకుని మరి అప్పు తెచ్చుకుంటారు. சாத்தான் அந்த கண்ணியிலே உங்களை அகப்படுத்தி விடுகிறார். సాతానుగాడు ఏలాంటి ఉచ్చుల మధ్యలో వలల మధ్యలో మిమ్మల్ని తీసుకెళ్లిపోతున్నాడు. நீங்க சம்பாதிக்கிற பணம் எல்லாம் வட்டிக்கு போய் விடுகிறார். మీరు సంపాదించిన కష్టార్జితం అంతా వడ్డీలు కట్టుకోవడానికి పోతుంది. வீட்டுக்குள்ளே வறுமை வந்து விடுகிறார். ఏ మాత్రం ఆదాయం లేక సంతోషం లేక ఇల్లంతా కష్టంలో పడిపోతాం. நாங்கள் இவ்வளவு ஜெபம் பண்ணுகிறோமே, ప్రభువా మేము ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ஏன் எங்களுக்கு இந்த வறுமை? నాకు చాలా జీతం వస్తది, இவ்வளவு ஜெபம் பண்ணுகிறோமே, ఎంత ప్రార్థన చేస్తున్నామే, ஏன் இந்த கடன் பாரம்? ఎందుకు ఈ అప్పుల సమస్య? சாத்தான் உங்களை கண்ணிலே அகப்படுத்தி விட்டான். సాతానుగాడు మీ ఆ వలల్లో మిమ్మల్ని చిక్కించాడు, உங்களை அடிமையாக்கி வைத்திருக்கிறான். మిమ్మల్ని బానిసలుగా దాసులుగా మార్చేశాడు. கடன் கொடுத்தவர்கள் வந்து விடுவார்களோ என்ற பயம். రాత్రి మగళ్ళు అప్పిచ్చినోడు ఎక్కడొచ్చి మన మీద దెబ్బలాడుతారని కంగారు కలవరం. செய்தித்தாள்ல பாருங்க, தினந்தோறும் ஒரு செய்தி வருகிறது, கடன் பிரச்சனையினால் தற்கொலை பண்ணி மரித்து விட்டார். మనం ప్రతిరోజు దినపత్రికల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం, అప్పుల సమస్యల చేత ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల సమస్య చేత కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందని. ஒரு சமயம் ஒரு குடும்பத்தார் வந்து ஒரு அனுபவத்தை சொன்னார்கள். ఓసారి ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చి వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. அவர் நல்ல வியாபாரம் செய்து கொண்டிருந்தார். వాళ్ళు మంచి వ్యాపారం చేసుకునే వాళ్ళు. எல்லாம் வியாபாரம் நல்லா போய் கொண்டிருந்தது. వ్యాపారం బాగానే సాగుతా ఉంది. அது ரொம்ப பெரிதாக்க வேண்டும் என்று விரும்பினார். ఆ వ్యాపారాన్ని విస్తరింప చేసుకోవాలి, గొప్ప చేసుకోవాలని ఆశపడ్డారు. உடனே ஏராளமாய் கடன் வாங்கினார். వెంటనే చాలా చోట్ల అప్పులు తెచ్చుకున్నారు. கடன் வாங்கி 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 நிறைய கடன் ஆகிவிட்டார். అప్పులు తీసుకొచ్చి కొత్తగా బ్రాంచ్లు ఓపెన్ చేసి వ్యాపారం విస్తరింప చేద్దారు అనుకున్నారు. ஆண்டவர் எப்பவுமே ஸ்லோவா ஒன்னொன்னா ஆசீர்வதிப்பார். దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే అంచెలంచెలుగా క్రమక్రమముగా వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఇవరికి அதுக்கு பொறுமை இல்லை. నేను చెప్తున్న ఈ కుటుంబం అట్లాంటి ఆలోచన ఏవీ లేదు. ఒరే నాళ్ళ పెరియ బిజినెస్ మ్యాన్ ఆయన్ను, ఒకే రోజులో ఓవర్ నైట్ లో పెద్ద వ్యాపారి బిజినెస్ మ్యాన్ అయిపోవాలని దురాశ. అప్పుడు కடன் వాంగి కடன் గాళి ఆగివిట్టారు. అట్లా అప్పులు తెచ్చి అప్పులు ఇచ్చినోడికి బానిస అయిపోయాడు. ఇప్పుడు వడ్డీ కొడుక ముడియవిல்லை. ఇప్పుడు వడ్డీలు కట్టలేకపోతున్నాడు.
అన్నాడు. கடன்காரெல்லாம் நெருக்க ஆரம்பித்தார். అప్పుల వాళ్ళందరూ వచ్చి పేక విసుగుతున్నారు. சொத்துக்களை அபகரிக்க வந்தார்கள். వాళ్ళ ఆస్తిపాస్తులు అమ్ముతున్నారు. இப்ப வெளியே நடக்கிறது கூட பயம். ఇప్పుడు బయట తిరగాలంటే, వీధుల్లో తిరగాలంటే భయపడి చస్తున్నారు. வீட்டுக்குள்ளேயே போய் முடங்கி கிடப்பார். ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే మీకు తెలుసు కదా, మంచం కింద దాక్కుంటారని. எப்படி இந்த கடன் அடைப்பது? ఈ అప్పులన్నీ ఎట్లా తీర్చాలి? யார் விடுதலை தருவாங்க? ఎవరు విడుదల కలుగు చేస్తారు? ஐயோ, இந்த கடன்காரர்கள் நெருக்குகிறார்கள். ఈ అప్పిచ్చిన వాళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. அவர் எல்லாத்தையும் கணக்கு போட்டு பார்த்தார். వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ లెక్కలేసి చూశారు. வீடு, காரு, சொத்து எல்லாம் விற்று கடன் அடைக்கலாம். ఇల్లు, వాకిలి, కారు, బంగళా మొత్తం అమ్మి కట్టేద్దారు అనుకున్నారు. கணக்கு போட்டு பார்த்தா கூட கடன் அதிகமா இருக்கிறது. వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ అమ్మినా సగం అప్పు కూడా తీరదు. கடன் அடைக்க போதுமான அந்த சொத்துக்கள் இல்லை. అప్పులు తీర్చడానికి సరిపడా స్థిర చరాస్తులు ఏవీ లేవు వీళ్ళ దగ్గర. கடன்காரர்கள் வந்து தாறுமாறாய் திட்டுகிறார்கள். ఆ అప్పు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి ఎడా పెడ వరుస వావి లేకుండా తిడుతున్నారు. அவருக்கு மிகுந்த அவமானம் உண்டாயிற்று. భయంకరమైన అవమానాలు పాలైపోయి இனி வாழ முடியாது. ఏక బ్రతకడం మన వల్ల కాదు. கடனை திருப்பி கொடுக்கவும் வழி இல்லை. అప్పు తిరిగి కట్టే ఓపిక లేదు. வாழவும் முடியவில்லை. బ్రతకడానికి అవకాశము లేదు. தற்கொலை பண்ணி மரித்து விடலாம். ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకో. தவறான ஒரு முடிவெடுத்தார். తప్పుడు ఆలోచనకి స్వీకారం చుట్టారు. தன் மனைவியினிடத்தில் சொன்னார், భార్యకి చెప్పాడు, இனி நமக்கு கடன்ல இருந்து விடுதலை பெற முடியாது. ఇక ఈ అప్పుల సమస్యల్లోంచి మనం ఎలాగూ బయటపడలేము, కానీ குடும்பமாய் மரித்து விடலாம். మనం కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసేసుకుందామని చెప్పాడు. அவருடைய மனைவி ரட்சிக்கப்பட்டவர்கள், భార్య రక్షించబడిన వ్యక్తి, ஜெபம் பண்ணுகிறவர்கள், ప్రార్థన చేసుకునే ఆవిడ. அவங்க சொன்னாங்க, நீங்க இயேசுவை தேடினால் உங்களுக்கு விடுதலை தருவார். ఆవిడ నింపాదిగా భర్తతో ఏం చెప్పిందంటే, ఏమండి మనం యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే సమస్యలోంచి విడిపించబడతామని భార్య చెప్పింది. கடன் பிரச்சனைக்கு தீர்வு தற்கொலை அல்ல. సమస్యలకి, అప్పుల బాధకి తట్టుకోవడానికి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. விடுதலை கொடுக்கிற ஒரு ஆண்டவர் இருக்கிறார். విడుదల కలిగి చేసే ప్రభు ఒక ఆయన ఉన్నారు. அவருக்கு உங்களுடைய வாழ்க்கையில இடம் கொடுங்க. ఆయనకి నీ జీవితంలో చోటివయ్యా. இதுவரை நீங்கள் ஆண்டவரை தேடவில்லை. ఇప్పటి వరకు నువ్వు ప్రభు వైపు చూడలేదు. பணம் 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 என்று ஓடினீர்கள். ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, వ్యాపారం వ్యాపారం వ్యాపారం. எனக்கு முடியும், எனக்கு திறமை இருக்குன்னு சொன்னீங்க. నాకు సామర్థ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు అది ఉంది, ఇది ఓ వెంపర్లాడావు. எல்லாம் பாதித்து போய்விட்டாரு. అన్ని నాశనం అయిపోయాయి. இப்பொழுதாவது இயேசுவுக்கு இடம் கொடுங்க. ఇప్పుడైనా సరే ప్రభువుకి చోటివ్వు. அவர் சொன்னார், భర్త అన్నాడు, இயேசுவே வந்தாலும் நம்மளை காப்பாற்ற முடியாது. యేసు ప్రభు కూడా మనల్ని కాపాడలేడే. அவ்வளவு பெரிய கடன் பிரச்சனை, అంత పెద్ద అప్పు సమస్య మందే, அதனால முடியாது, అందువల్ల మనకు కుదరదు అన్నాడు. தற்கொலை பண்ணி சாக வேண்டும். లేదు, మనం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సిందే. மனைவி சொன்னாங்க, அது முடியாது, அது ஆண்டவருக்கு பிரியமில்லாத காரியம். భార్య పదే చెప్తోంది, ఆత్మహత్య అనేది దేవుని దృష్టికి నేరం, అట్లా చేయకూడదని. ஒரு நாள் இவர் யோசித்தார், ఓసారి భర్తకు ఒక ఆలోచన என் వచ్చింది. மனைவி வரமாட்டாள், என் மனைவி சாக வரமாட்டாள், மனைவி చచ్చిపోవడానికి నా భార్య ఎటు వచ్చేటట్లేదు, நானாவது தற்கொலை பண்ணி సరే నేనైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం அப்படின்னு வீட்டில் அவர் வந்து ஃபேன்ல கயிற்றை மாட்டி అని ఇంట్లో ఉన్న ఫ్యాన్కి ఆ దుప్పటి కట్టేసుకున్నాడు. அதில் அவர் தூக்கலை தொங்குவதற்கு கழுத்தை மாட்டினார். ఆ ఉరి తాడు బిగించేసుకుని ఇక గొంతుకు బిగించుకొని పట్టేసుకోబోతుంది. அந்த ரூம்ல ஒரு பகுதியில் அவருடைய மனைவி முழங்கால் நின்று ஜெபம் பண்ணி கொண்டிருக்கிறார். ఆ గదిలో ఒక మూలన భార్య మోకరించి ప్రార్థన చేస్తా ఉంది. అదే రూమ్లో ఇవర్ తற்கொலைకి కైతే ఆ రూములోనే మనోడు ఆత్మహత్య ఊరేసుకొని చావడానికి తెగించాడు. அவருடைய மனைவி ஜெபத்தில் அப்படியே ஆழ்ந்து விட்டார்கள். పాపం ఆ భార్య మాత్రం గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తా ప్రార్థన చేస్తుంది. செய்வது அவளுக்கு தெரியவில்லை. ఇతను చేస్తూ ఉన్న పని తనకు తెలియదు. పాపం திடீர்னு ஜெபம் பண்ணி கொண்டிருக்கும் போது ప్రార్థన చేస్తూ అకస్మాత్తుగా ஒரு சத்தம் கேட்டது. ఒక శబ్దం వినిందంట. அவள் திரும்பி பார்த்தபோது ఏదో ఒక శబ్దం లాగా వచ్చేసరికి టక్కని వెనక్కి తిరిగి చూసిందంట. தூக்க மாட்டினவர் கீழே விழுந்து கிடந்தார். భర్త ఆల్రెడీ మెడకి ఆ తాడు వేసేసుకొని వేలబడతా ఉన్నాడు. அந்த கயிறு அப்படியே தொங்கிக் கொண்டிருந்தது. ఆ తాడు అట్లాగే ఊగుతా ఉంది.
அவர்கள் கண் விழித்து பார்த்தார்கள். వెంటనే కళ్ళు తెరిచి చూసింది. என்ன நடந்தது? ఏం జరుగుతుంది? நான் தற்கொலை பண்ணி சாவதற்கு కైటిలే తొంగి విట్టேன். నేను ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి మెడకేసుకొని పెట్టేసుకున్నాను. எப்படி நான் இங்கே வந்து விழுந்தேன் என்று எனக்கு தெரியவில்லை. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ తాడు దిగాడు, కింద పడి ఉన్నాడు. கயிறு அறுக்கவும் இல்லை. ఎవరు ఆ తాడును తెంచలేదు. அந்த கயிறு அப்படியே இருக்கிறது. తాడు కట్టిన తాడు కట్టినట్టుగానే ఉంది. அப்புறம் எப்படி நான் கீழே வந்தேன்? ఇతనేమో కింద పడిపోయి ఉన్నాడు. அவன் சொன்னாங்க, நான் விசுவாசிக்கிற இயேசு உங்களை காப்பாற்றினார். వెంటనే భార్య వెనక్కి తిరిగి చెప్తా ఉంది, నేను విశ్వసించిన దేవుడు గొప్ప దేవుడు. நீங்கள் மரிப்பதை அவர் விரும்பவில்லை. నీవు చచ్చిపోవడం ఆయన ఇష్టపడట్లేదు. தற்கொலை பண்ணுவதை அவர் விரும்பவில்லை. నీవు ఆత్మహత్య చేసుకొని చావడం దేవునికి ఇష్టం లేదు. இப்பொழுதாவது இயேசுக்கு ஒப்புக்கொடுங்கள். ఇప్పుడైనా సరే నీవు ప్రభువుకు అప్పగించుకో. இயேசுவை தேடுங்கள். ప్రభువుని వెతకడం ప్రారంభించు. அவர் முதலாய் முழங்கால் படியிட்டு కన్నీరు విட்டு అழுదారు. మొట్టమొదటిగా ఆ భర్త ఎక్కడైతే కింద పడ్డాడో అక్కడే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. என் பாவங்களை மன்னி. యేసయ్యా, నా పాపాలు క్షమించండి. இந்த கடன் பிரச்சனை விடுதலை தாரும். ఈ అప్పుల సమస్యల్లో నుంచి నాకు ఒక విడుదల కలుగు చేయండి నాయనా. நான் உம்மை விசுவாசிக்கிறேன். ఇప్పుడే నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను ప్రభువా ஆண்டவர் ஒப்புக்கொடுத்தார். అని తన జీవితాన్ని తాను ప్రభువుకు అప్పగించుకున్నాడు. உடனே ஆண்டவர் செயல்பட ஆரம்பித்தார். వెంటనే ప్రభు క్రియ చేయడం ప్రారంభించాడు. ஆண்டவர் ஆசீర్வதிக்க ஆரம்பித்தார். ప్రభు ఆశీర్వదించడం ప్రారంభించారు. கடன் கொடுத்தவருடைய கண்களிலே దయவு கிடைக்க பண்ணினார். ఎవరెవరైతే అప్పిచ్చారో వాళ్ళందరూ తొందర చేయకుండా కాస్తంత ఉపశమనం కలిగేటట్టు కనికరించారు. நீங்கள் கொஞ்சம் கொஞ்சமாய் கொடுங்கள் என்று சொன்னார். వాళ్ళు అన్నారట, సరే కొంచెం 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 అప్పు తీర్చమన్నారట. இவர் ஆசீர்வதித்து எல்லா கடனையும் அடைக்க ஆண்டவர் உதவி செய்தார். దేవుడు ఇతనిని ఆశీర్వదిస్తున్న కొలది అప్పులన్నీ తీర్చి అప్పుల్లో నుంచి బయటపడ్డాడు. அந்த குடும்பம் என்னை சந்தித்தார்கள். ఆ కుటుంబం ఒకసారి నన్ను కలిసినప్పుడు చెప్పిన సాక్ష్యం, கடன் பிரச்சனை విడుదலை கொடுத்தார் என்று சொன்னார். ఇట్లాంటి భయంకరమైన అప్పు సమస్యలోంచి ప్రభు నాకు విడుదల కలుగు చేశాడు. இன்றைக்கு நீங்கள் கடன் பிரச்சனையில் இருக்கிறீர்கள். ఈ రాత్రి మీరు గమనించండి, అప్పుల సమస్యలు మీరు బాధపడుతున్నారా? கடன்காரர்கள் நெருக்கிக் கொண்டிருக்கிறார்கள். అప్పిచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని తొందర చేస్తూ ఉన్నారా? அவர்களுக்கு பயந்து ஓடிக்கொண்டிருக்கிறீர்கள். వాళ్ళకి భయపడి మీరు ఇల్లు వాకిలి వదిలి పారిపోతున్నారా? யார் விடுதலை தருவார்கள்? ఎవరు విడిపిస్తారు? யார் விடுதலை தருவார்கள்? ఎవరు విడిపిస్తారు? యేసు இன்றைக்கு உங்களை சந்தித்துக் கொண்டிருக்கிறார். యేసు క్రీస్తు వాక్యమై మిమ్మల్ని దర్శిస్తూ ఉన్న రాత్రి వழிகளை ஆண்டவருக்கு ஒப்புக்கொடுங்கள். మీ మార్గాలన్నీ ప్రభువుకు అప్పగించుకో. அந்த கடன் வாங்குகிற பழக்கத்தை விட்டு மனம் திரும்புங்கள். అప్పు చేసే ఆ పద్ధతి బుద్ధి మార్చుకో. இயேசுவை சார்ந்து வாழ பழகுங்கள். యేసు క్రీస్తు మీద శాంతం ఆనుకో. அவரை விசுவாசித்து வாழ பழகுங்கள். ఆయనను విశ్వసించి జీవించడం నేర్చుకోండి. நான் கடன் வாங்க மாட்டேன் என்று தீர்மானம் எடுங்கள். ప్రభువా, నేను ఇక మీద అప్పు తీసుకొని అప్పు చేయనని తీర్మానం చేయండి. அப்பொழுது ஆண்டவர் உங்களுக்கு உதவி செய்வார். అప్పుడే ప్రభు మీకు సహాయం చేస్తారు. அவரால் உங்களுக்கு விடுதலை கொடுக்க முடியும். ఆయన ద్వారా మీకు విడుదల కలుగు చేయడం సాధ్యం. உங்களோடு தான் ஆண்டவர் பேசுகிறார். ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరనే உன்னோடு தான் ஆண்டவர் பேசுகிறார். సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసుకు உங்களை ఒప్పుకొడుங்கள். ఈ రాత్రి నా ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకో. அவர் உங்களுக்கு விடுதலை தருவார். ఆయన మీకు విడుదల కలుగు చేయును గాక. யார் எனக்கு விடுதலை தருவார்கள்? ఎవరు నాకు విడుదల కలుగు చేస్తారు? முதலாவது இயேசு விடுதலை தருவார். మొట్టమొదటి మాట, యేసు క్రీస్తు మీకు విడుదల కలుగు చేయును గాక. రెండవది, అది చెప్పేదేదో చప్పట్లు కొట్టు చెప్పొచ్చుగా. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్పు గట్టిగా. రెండో మాట ஆண்டவர் நம்முடைய விடுதலைக்காக இன்னொரு காரியத்தை வைத்திருக்கிறார். ప్రభు మన విడుదల కోసం ఒక రెండవ కార్యాన్ని దాచి ఉంచారు. యోహాను 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 32. సత్యం உங்களை విడుదలయాக்கும். సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. సత్యం உங்களுக்கு విడుదலை கொண்டு வரும். సత్యము మీకు నిజముగా విడుదల కలుగు చేయును. సత్యం என்றால் என்ன? సత్యం అంటే ఏమిటి? యోహాను 17వ అధ్యాయం 17వ వచనத்தில் యేసు சொல்லுகிறார். యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. వేద వచనమే సత్యం. ఇదిగో ఈ దేవుని వాక్యమే సత్యం. இந்த వచనమే సత్యం. ఈ వాక్యమే సత్యం. இந்த సత్యం உங்களுக்கு విడుదலை கொண்டு ఈ வரும். సత్య వాక్యం మీకు విడుదల కలుగు చేయును గాక. இந்த వచనத்தை நீங்கள் விசுவாசிக்கும்போது, ఈ వాక్యాన్ని మీరు విశ్వసించినప్పుడు, இந்த వచనத்தை உங்களுக்கு சொந்தமாக்கிக் கொள்ளும்போது, ఈ వాక్యాన్ని మీరు సొంతం చేసుకున్నప్పుడు, இந்த సత్య వచనం உங்களுக்குள்ளே విడుదலை ఈ கொண்டு வரும். సత్య వాక్యమే మీకు విడుదల కలుగు చేయును గాక. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. చెప్పండి బాబా, ఒక 3 సార్లు హల్లెలూయా చెప్పండి అందరూ. ఆమేన్. 3 అది. நான் ஒரு சமயம் துபாய் தேசத்துக்கு ஊழியத்துக்கு போயிருந்தேன். ఒకానొక సందర్భంలో నేను పరిచర్య నిమిత్తం దుబాయ్ దేశానికి వెళ్ళాను. அங்கே ஒரு குடும்பத்தை நான் சந்தித்தேன். అక్కడ నేను ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు அந்த குடும்பத்தில் இருந்த சகோதரர் ஒரு அனுபவத்தை சொன்னார். ఆ ఇంట్లో ఉన్న సహోదరుడు తన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. அவர் ஒரு இந்து குடும்பத்தை சார்ந்தவர். అతను ఒక అన్యజనుల కుటుంబానికి సంబంధించిన వాడు. அவருடைய மனைவி ஒரு கிறிஸ்தவ விசுவாசி. అతని భార్య క్రైస్తవ విశ్వాసి. 2 பேரும் விரும்பி திருமணம் செய்து கொண்டார்கள். వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇష్టపడి. திருமணமான முதல் நாளிலே వివాహమైన ప్రారంభ దినాల్లో அவருடைய மனைவி அவருக்கு ஒரு வேத புஸ்தகத்தை கிஃப்டாக கொடுத்தார். తన భార్య తన భర్తకి ఒక బైబుల్ని గిఫ్ట్గా ఇచ్చింది. அதை பார்த்த உடனே அவருக்கு கோபம் வந்து விட்டார். ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ బైబుల్ చూసిన వెంటనే చెంపాంజికి వచ్చింది కోపం. இந்த வேதத்தை என்கிட்ட கொண்டு வராது. ఇదిగో ఇంకోసారి ఈ బైబుల్ నా కండ్ల ముందు కనబడింది ఊరుకోని అన్నాడు. இந்த பைபிள் இயேசுவெல்லாம் உன்னோட வைத்துக்கொள். ఈ బైబులు, ఈ ప్రార్థన, యేసు ప్రభు అన్ని నీ దగ్గరే ఉంచుకో, నీతోనే ఉంచుకో. எனக்கு நிறைய கடவுள் இருக்காங்க. నాకు చాలా మంది ఉన్నారు. நான் அதைத்தான் நம்புவேன். నేను అదే నమ్ముతా. இந்த இயேசுவை பற்றி என்கிட்ட பேசக்கூடாது. ఇదిగో ఈ యేసు ప్రభు, ఈ బైబుల్ నాకు వద్దు, నీ దగ్గరే ఉంచుకో. இயேசுவை பற்றி பேசினால் நம்ம பிரிந்து விடலாம். ఇంకొకసారి కనుక యేసు క్రీస్తుని గురించి మాట్లాడితే మన ఇద్దరం విడిపోవడం తప్ప ఇంకొకటి ఉండదు, జాగ్రత్త అని చెప్పి. அந்த சகோதரிக்கு ரொம்ப துக்கமாகி సహోదరి చాలా బాధపడిపోయింది. ஆனால் அவர்கள் ஜெபிப்பதற்கு இவர் தடை சொல்ல மாட்டார். కానీ భర్త మంచోడే, నువ్వు ప్రార్థన చేసుకో, నీ ప్రార్థనకు మాత్రం నేను ఏ ఆటంకం కలుగు చేయను అన్నాడు. சர்ச்சுக்கு போவதற்கு தடை சொல்ல மாட்டார். నువ్వు చర్చికి పో, నేనేం ఆటంకపరచను. என்கிட்ட இயேசுவை பற்றி பேச నా దగ్గర మాత్రం, నాతో మాత్రం యేసు క్రీస్తుని గురించి మాట్లాడద్దు. இப்படித்தான் அவர் வாழ்ந்து கொண்டிருந்தார். ఇట్లాంటి ఒక నిబంధనతో వాళ్ళ సంసారం సాగుతుంది. சில வருடங்கள் கழிந்தது. కొన్ని సంవత్సరాలు గడిచాక அவர் நல்ல ஒரு வேலையில் ஆபீசராய் வேலை செய்தார். అతను మంచి ఒక బిజినెస్ లో, ఒక మంచి ఆఫీస్లో మంచి హై పొజిషన్లో జాబ్ చేస్తున్నాడు. ஒரு நாள் வேலை முடித்து வீட்டுக்கு திரும்பினார். ఒకసారి ఉద్యోగం ముగించుకొని, పని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. அவர் வந்து வீட்டில் சோஃபாவில் அமர்ந்தார். ఇంటికి వచ్చి సోఫాలో వచ్చి కూర్చున్నాడు. மனைவியிடத்தில் சொன்னால் எனக்கு டயர்டா இருக்கு, ஒரு காஃபி கொடு என்பது. భార్యతో అన్నాడట, నేను బాగా అలసిపోయి ఉన్నాను, కమ్మటి కాఫీ పట్టరమ్మన్నాడు. அவர் போய் காஃபி தயார் பண்ணி கொண்டிருந்தாங்க. భార్య కాఫీ తయారు చేస్తా ఉంది వంటగదిలో. திடீரென்று இந்த சகோதரரை ஒரு வியாதி தாக்க ஆரம்பித்தது. క్షణాల్లో ఈ సహోదరుడికి ఒక భయంకరమైన ఒక వింత వ్యాధి అతని తాకింది. அவருடைய ஒரு கால் அப்படியே இழுத்து கொண்டே போனது. అతని కాలు, ఒక కాలు అలా 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 లాక్కుంటూ వెళ్ళిపోతుంది. அப்படியே அது செயலற்ற போனது. అట్లా అనుకుంటాను చచ్చుపడిపోయింది. அப்படியே அந்த தாக்குதல் அவருடைய சரீரத்துக்கு மேல் நோக்கி வந்தது. ఎప్పుడైతే కాలు చచ్చుపడిందో క్షణాలు అలా పైకి వచ్చేస్తుంది, చచ్చుపడిపోతుందో ప్రక్కనంతా. அது பக்கவாத வியாதி. అది పక్షవాతము. ஒரு பக்கம் கால் கையை முடக்கி விடும். ఓ ప్రక్కన కాలు చెయ్యి ఇలా మెలికలు తిరిగిపోయి చచ్చుపడిపోయింది. அந்த கை கால் முடக்கப்பட்டு விட்டது. ఆ కాలు అట్లాగే చచ్చుపడిపోయింది. அவருடைய கை அசைய ஆரம்பித்தது. ఆ చెయ్యి మాత్రం ఇలా ఇట్లా అంటుంది. அவருக்கு தெரிந்தது தான் பாதிக்கப்படுகிறேன் என்று. అతనికి అర్థమవుతా ఉంది, నేను ఇప్పుడు పక్షవాతం చేత బాధపడుతున్నాను. தன் மனைவியை கூப்பிட்டார். వెంటనే భార్యని కేకేశాడు. அவருடைய மனைவி ஓடி வந்தார்கள். భార్య పరుగున భర్త దగ్గరకు వచ్చి, முன்னால் அவருடைய கையெல்லாம் அப்படியே செயலற்று போய் கொண்டிருக்கு. తన కండ్ల ముందే భర్త యొక్క కాళ్ళు చేతులు అట్లా పక్షవాతంతో విలవిల్లాడు చూసి తట్టుకోలేకపోయింది. తల ஒரு பக்கமாய் திரும்பி விட்டது. ఈ మొహం అంతా తలంతా ఓ పైకి తిరిగిపోతా ఉంది. அவருடைய வாய் பேச முடியாத நிலைமைக்கு போகிறது. నిదానంగా మాట పడిపోతా ఉంది, మూతి పక్కకు లాగేస్తుంది. அவர் வந்து மனைவியை பார்த்து ஏதாவது செய் என்கிறார். భార్యను చూస్తూ ఏదో ఒకటి చెయ్యి అన్నట్లుగా కంటితోని చెప్తున్నాడు. அந்த சகோதரிக்கு பார்க்கிறார்கள். ఆ భార్య అట్లాగే భర్తను చూస్తూ ఏమి చేయలేని నిశ్చేష్టురాలైపోయింది. உடனே ஆஸ்பத்திரிக்கு கொண்டு போக வேண்டும் என்ற எண்ணம் வரவில்லை. పాపం ఈ అమ్మాయికి వెంటనే భర్తని హాస్పిటల్కి తీసుకెళ్దామన్న ఆలోచన కూడా రాలేదు. உடனே இயேசுவே என்று கூப்பிட்டார்கள். వెంటనే యేసయ్యా అని ప్రార్థన చేయడం ஆண்டவர் அவளுக்கு ஒரு காரியத்தை ஞாபகப்படுத்தினார். వెంటనే ప్రభు ఆ అమ్మాయికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. அநேக ஆண்டுகளுக்கு முன்னால
அநேக வருஷத்துக்கு முன்னால చాలా సంవత్సరాల క్రితం தன் கணவருக்கு என்று வாக்கி வைத்திருந்த வேத புஸ்தகம் చాలా సంవత్సరాల క్రితం తన భర్త కోసం అంటూ దాచిపెట్టిన బైబిల్ని ప్రభువు గుర్తు அதை చేశాడు. பெட்டியிலே பத்திரமாய் வைத்திருந்தார். ఆ సూట్ కేసులో భద్రంగా ఆ బైబిల్ అట్లాగే పెట్టి ஓடி போய் அந்த பைபிளை கொண்டு வந்தார்கள். వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బైబిల్ తీసుకొచ్చి அவருக்கு முன்னால பைபிளை திறந்தார்கள். ఆ పక్షవాతంతో గడగడలాడిపోతున్న భర్త ఎదుట బైబిల్ ఓపెన్ చేసింది. సంగీతங்களின் పుస్తకం வந்தது. కీర్తన గ్రంథం వచ్చింది. ఇది వాసింగ అన్నారు. వెంటనే కీర్తన గ్రంథాన్ని తీసి భర్త ముందు పెట్టి ఏమండి దయచేసి కీర్తన చదవండి இந்த வசனத்தை வாசிங்க. చదవండి కీర్తన இந்த வியாதி அவரை தாக்கிக் கொண்டே இருக்கிறது. అతనికి పక్షవాతం ఎక్కువైపోతుంది మాట పడిపోతుంది, మూతి లాగేస్తుంది, వాయి కోణికొండే పోகிறது, మూతి పక్క లాగేస్తా ఉంది. இப்பொழுது வேறு வழி இல்லை, ఇక వేరే అవకాశం లేదు. ఉడనే ஒரு వాసిక ఆరంభితారు. ఎప్పుడైతే భార్య బైబిల్ ముందు పెట్టి కీర్తన గ్రంథాన్ని చదవమందో భర్త చదవడం ప్రారంభించాడు. ஒரு அதிகாரம், ఒక కీర్తన చదివాడు, రెండో కీర్తన చదివాడు, మూడో కీర్తన చదివాడు. தொடர்ந்து வாசித்த போது ఆ కీర్తన చదువుతూ ఉండగా కోండి இருந்தவுடைய తலை నేరాக తిరుம்ப ఆరంభితారు. ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోయిన మూతి, పక్కకు వెళ్ళిపోయిన తల కీర్తన చదువుతూ ఉండగా అలా స్ట్రైట్ గా వచ్చేసింది. వాయ్ నేరాக మార ఆరంభించారు. నోరు మామూలుగా వచ్చేసింది. அவருடைய செயலற்று போன கைக்குள்ளே மறுபடியும் உயிர் வர ఆ సచ్చుబడి ఇట్లా అయిపోయిన చెయ్యి మరలా మామూలుగా వచ్చేసింది. அவருடைய கால் திடீரென்று இழுக்க ஆரம்பித்த அந்த வியாதி விலக ஆரம்பித்தது. వంకరగా తిరిగిపోయిన కాలు నిదానంగా మరలా స్టడీ అయిపోయింది. அவர் வேத వசనத்தை வாசிக்க తన భర్త బైబిల్ చదువుతూ ఆ వ్యాధి క్షణాల్లో అతని శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఎప్పుడు அந்த వ్యాధి அவரை தாக்கிக் கொண்டே வந்ததோ, ఎలాగైతే ఆ వ్యాధి తనలోనికి వచ్చిందో அப்படியே அந்த வியாதி பின்வாங்கி போனது. అలాగే ఆ వ్యాధి అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. சில நம்முடைய நேரத்திலே பூரணமாய் குணமாக்கி விட்டார். సంపూర్ణ క్షణాల్లో సంపూర్ణమైన విడుదల కలిగింది. அவரால் நம்பவே முடியவில்லை. అతని వల్ల అతనికి నమ్మశక్యముగా లేదా? ఇది ఎప్పుడు నడకరు? ఇది ఎలా జరిగింది? இந்த வசனத்தில் அப்படி என்ன இருக்கிறது? అసలు ఈ వాక్యంలో ఏముందబ్బా? அவருடைய மனைவி சொன்னாங்க, இது தேவனுடைய வார்த்தை. భార్య చెప్పింది, ఇది దేవుని వాక్యం, ఇదిలే వల్లమై இருக்கிறது, ఈ వాక్యంలో శక్తి ఉంది, ఇదిలే జీవన్ இருக்கிறது, ఈ వాక్యంలో జీవం ఉంది, இதை வாசிக்கும் பொழுது சுகம் உண்டாகும், ఈ వాక్యం నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తది, இந்த வசனம் ஒரு விடுதலை கொண்டு ఈ வரும், వాక్యం నీకు విడుదల కలుగు చేస్తది, இந்த வசனம் ஒரு ఆరుదலை கொண்டு வரும், ఈ వాక్యం నీకు ఆదరణ కలుగు చేస్తది, இந்த வசனம் பரிசுத்தத்தை கொண்டு வரும், ఈ వాక్యం నీకు పరిశుద్ధతను కలుగు చేస్తది, இந்த வசனம் வல்லமை உள்ளது, ఈ వాక్యం శక్తి కలిగింది. அதை நீங்கள் விசுவாசித்து வாசிக்கும் போது విడుదலை உண்டாகும். ఈ వాక్యాన్ని నీవు విశ్వసించి చదివేవు గనుకనే నీకు విడుదల కలిగింది. அந்த சகோதரரை நான் சந்தித்தேன். ఆ సహోదరుడే నన్ను కలిశాడు. அவர் சொன்னார், பிரதர் எனக்கு ரொம்ப ஆச்சரியம். అతను చెప్తున్నాడు, బ్రదర్ గారు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. என் சரீரத்தில் இந்த அற்புதம் நடைபெற்றது. నా శరీరంలోనే ఒక అద్భుతం జరిగింది. இன்றைக்கு எந்த வேதத்தை தொடமாட்டேன் என்று சொன்னேனோ அந்த வேதத்தை சுமந்து கொண்டே இருக்கிறேன். ఆ రోజున నేను ఏ వాక్యాన్ని అయితే నా దగ్గరికి తీసుకురావద్దు, ఏ బైబిల్ అయితే నా దగ్గర తీసుకోవద్దని కోప్పడ్డానో ఆ బైబిల్ లేకుండా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి గట్టిగా. இந்த வேத வசனத்திலே வல்லமை இருக்கிறது. ఈ దేవుని వాక్యంలో శక్తి ఉంది. எபிரேயர் 4:12 சொல்லுகிறது. హెబ్రీ పత్రిక 4:12 చెప్తుంది, దేవుని వసనం జీవనం వల్లమయం உள்ளதாய் దేవుని వాక్యం బలమైనది, శక్తి కలిగినది, அதற்கு உயிர் இருக்கிறது, అందులో జీవం ఉంది, அதற்கு ஒரு வல்லமை இருக்கிறது, అందులో ఒక శక్తి ఉంది. அந்த వசனத்தை வாசியுங்கள், ఆ వాక్యాన్ని చదవండి, వసనத்தை ఆ విశ్వాసిயுங்கள், వాక్యాన్ని విశ్వసించండి, వసనத்தை அறிக்கையிடுங்கள், ఆ వాక్యాన్ని పదే ఉచ్చరించండి. உங்களுக்கு சுகம் உண்டாகும், యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక, விடுதலை உண்டாகும், యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. கர்த்தருடைய வசனம் உங்களுக்குள்ளே அற்புதங்களை கொண்டு வரும். ఆ దేవుని వాక్యమే మీకు విడుదల స్వస్థతను కలుగు చేయును గాక. அதனால தான் இங்கே வசனம் அறிவிக்கப்படுகிறது. అందుకనే మీకు వాక్యం బోధించబడుతూ ఉంది.
இந்த கூடார பண்டிகையிலே ஒவ்வொரு நாளும் ஒவ்வொரு கூட்டத்திலும் வசனம் சொல்லப்படுகிறது. ఈ గుడారాల పండుగలో క్షణం తీరిక లేకుండా వాక్య ప్రవాహం మీ మధ్యలో పారుతూనే ఉంటది. அந்த వசనத்தை கவனமாய் நீங்கள் கேட்க வேண்டும். ఆ వాక్యాన్ని యోగ్యమైన మంచి మనసుతో శ్రద్ధగా వినండి. அந்த వసనத்தை ఏற்றுకొள்ளும் பொழுதே విడుదலை ఉండాలి. యోగ్యమైన మంచి మనసుతో దాన్ని అంగీకరించినప్పుడే మీ కార్యాలు జరుగుతాయి. அந்த వసనத்தை சொல்லி ஜெபிக்கும் பொழுது అద్భుతం நடக்கும். ఆ వాక్యాన్ని విన్నారు కదా, విన్న వాక్యాన్ని చెప్పి 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 ప్రార్థించండి, అప్పుడు కార్యాలు జరుగుతాయి. இந்த கூடார பண்டிகையிலே நீங்கள் విడుదలயோடு செல்ல போகிறீர்கள். ఈ గుడారాల పండుగలో మీరు విడుదల పొంది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. చెప్పు గట్టిగా. హల్లెలూయా. కుడి చేతిని పైకెత్తి ఒక 7 సార్లు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 7 సార్లు హల్లెలూయా చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆ. హల్లెలూయా. 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 மூன்றாவது, நம்முடைய விடுதலைக்காக ஆண்டவர் இன்னொரு காரியத்தை வைத்திருக்கிறார். మన విడుదల కోసం యేసు ప్రభు దాచి ఉంచిన మూడవ కార్యం 2 కొరింథీయర్ 3:17 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. 2 Corinthians chapter 3 verse 17. ఆవియానవర్ ఎంగో అంగే విడుదలై ఉండు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. పరిశుద్ధ ఆవియానవర్ విడుదలై తరుகிறவர். పరిశుద్ధ ఆత్మ మీకు విడుదల కలుగు చేయును గాక. ఆవియానవర్ நமக்குள்ளே வரும்போது, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు நமக்குள்ள ஒரு பெரிய விடுதலை உண்டாகும். మనకు ఒక గొప్ప విడుదల కలుగుతది. அதற்கு தான் தேவன் தம்முடைய பரிசுத்த ஆவியை நமக்காக அனுப்பினார். అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించారు. அந்த ஆவியானுடைய வல்லமையை நீங்கள் பெற்றுக்கொள்ளும்போது, ఆ పరిశుద్ధాత్మని శక్తి మీరు పొందుకున్నప్పుడు உங்களுக்குள்ள ஒரு விடுதலை உண்டாகும். మీలో ఒక విడుదల కలుగుతది. உங்களில் பலர் அந்த அபிஷேகத்தை பெற்றிருக்கிறீங்க. మీలో చాలా మంది ఈ అభిషేకాన్ని పొందుకుని ఉన్నారు. அதற்காக ஆண்டவருக்கு ஸ்தோத்திரம். అందును బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. இன்னும் அநேகர் அந்த அபிஷேகத்தை பெற்றுக்கொள்ளவில்லை. ఇంకా చాలా మంది అట్టి అభిషేకాన్ని ఇంకా పొందలేదు. மற்றவர்கள் ஆவியிலே நிரம்பி ஜெபிக்கிறதை வேடிக்கை பார்க்கறீங்க. మీతో ఉన్నవాళ్ళు ఆత్మలో నింపబడి ప్రార్థన చేసుకుంటుంటే మీరేమో గుడ్లు మెటకరించి చూస్తా ఉన్నారు. ஆனால் உங்களுக்கு இந்த அபிஷேகம் வேண்டும். అయితే ఆ అభిషేకం మీరు పొందాలి. இந்த கூடார பண்டிகையில வந்திருக்கிற அத்தனை பேரையும் கர்த்தர் அபிஷேகம் பண்ண விரும்புகிறார். ఈ గుడారాల పండుగల్లో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ప్రభు అభిషేకించే ఇక్కడ నుంచి తోడుకొని వెళ్ళబోతున్నాడు. உங்களுக்காக இந்த ஆவி அவர் வாக்கு பண்ணி இருக்கிறார். మీకోసమే పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేయబడి ఉన్నాడు. கடைசி நாட்களில் மாம்சமான யாவர் மேலும் என் ஆவியை ஊற்றுவேன். అంత్య దినముల్లో సర్వ శరీరుల మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నారు ఆయన. యోవేల్ 2:28 ఆండవర్ వాక్కు கொடுத்திருக்கிறார். యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యంలో ప్రభు ప్రవచనాత్మకంగా చెప్పారు. అక్కడ గుడార పండుగలు வந்திருக்கிற யாவர் மேலும் தன் ஆவியை ஊற்றான். గుడారాల పండుగలో పాలు పొందిన మీ అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడును గాక. ఈ ఆవియానవరాల్ నింపబடும் பொழுது, మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు విడుదల நமக்கு உண்டாகும். విడుదల మనకు కలుగుతది. ஒரு சமயம் ஒரு வாலிப தம்பி ஒரு అనుభవத்தை சொன்னார். ఒకసారి ఒక యవనస్తుడు తన సాక్ష్యాన్ని నాతో పంచుకున్నాడు. ஒரு காலத்துல ரொம்ப பாவத்திலே வாழ்ந்தார். ఒకప్పుడు అతను భయంకరమైన పాపములో మునిగి తేలుతున్నాడట. குடிப்பது, புகைப்பிடிப்பது, கெட்ட நண்பர்களோடு சுற்றுவது, பல பாவ பழக்கங்கள். చెడు స్నేహాలు, తాగుడు, మత్తు పదార్థాలు, బానిసైపోయాడు, విచ్చలవిడి ప్రవర్తన. ஒரு முறை அவர் వసనத்தை கேட்டு மனம் திரும்பி రక్షించబడ్డాர். ఒకానొక సందర్భంలో దేవుని వాక్యాన్ని విన్నాడు, వెంటనే రక్షించబడ్డాడు. జ్ఞానస్నానం எடுத்து விட்டார். బాప్తిసం పొందాడు. మేడైల సాక్షి ఎல்லாம் சொல்லிட்டார். స్టేజ్ల మీదకి ఎక్కి చాలా చోట్ల సాక్ష్యాలు కూడా చెప్పేశాడు. పాపத்திலிருந்து యేసు என்னை రక్షించారు. నా పాప జీవితంలోంచి నా ప్రభు నన్ను రక్షించాడని సాక్ష్యాలు చెప్పాడు. எல்லாருக்கும் அந்த சாட்சி தெரியும். ఆ సాక్ష్యం అందరికి తెలుసు. ஆனால் மறுபடியும் பழைய பாவம் அவரை மேற்கொள்ள ஆரம்பித்தது. అయితే పాత పాపాలు ఇతను మరలా వెంటాడుతూ అందులోకి లాక్కెళ్తున్నాయి. எந்த பாவத்திலிருந்து விடுதலை பெற்றாரோ அந்த பாவம் தொடர்ந்து வர ஆரம்பித்தது. ఏ పాపములో నుంచి అయితే విడుదల పొందాడో ఆ పాపం మరలా ఇతను లాగుతుంది, ఈడుస్తా ఉంది. ஆகவே தினமும் போய் ஜெபம் பண்ண, ஆண்டவரே எனக்கு பரிசுத்தம் தாங்க, பரிசுத்தம் தாங்கன்னு அழுது ஜெபம் பண்ணுவார். అతను అందులో నుంచి మరలా విడుదల పొందలేక నాకు పరిశుద్ధతను దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి, పరిశుద్ధంగా ఉండడానికి నాకు కృప దయచేయండి అని ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ஐயோ இந்த பாவத்தை நான் செய்யக்கூடாது, అయ్యయ్యో నేను ఈ పాపం చేయకూడదు, என் கண்களிலே பரிசுத்தம் இல்லை, ప్రభువా నా కళ్ళల్లో పవిత్రత లేకుండా పోయింది,
పోయిందే, சிந்தனையில பரிசுத்தம் வர மாட்டேங்குது, నా ఆలోచనలో పరిశుద్ధత లేకుండా పోయిందే, பாவம் என்னை மேற்கொள்ளுகிறது, ఈ పాపము నన్ను ఏలుబడి చేస్తా ఉంది. இயேசுவே என்னை பரிசுத்தப்படுத்து. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి నాయనా. நம்ம அப்படியே ஜெபம் பண்ணினா, ప్రతిరోజు ఇదే ప్రార్థన. அதனால ஒரு பெரிய விடுதலை இல்லை. కానీ పెద్ద విడుదలేం దొరకలేదు ரொம்ப అతనికి. மன சோர்ந்து போயிட்டார். అందువలన తనకి హృదయం బాగా నీరసించిపోయాడు. ஆனா பரிசுத்தமா வாழன்னு ஆசை இருக்கு, కానీ పరిశుద్ధంగా జీవించాలని ఆశ మాత్రం తపన ఉంది. ஆனா பரிசுத்தமா வாழ முடியல. కానీ తన వల్ల కావట్లేదు పరిశుద్ధంగా அந்த జీవించడం. பாவம் வந்து அடிக்கடி வந்து வீழ்த்துகிறது. దాని కొరకు ఎంతగా ప్రయత్నం చేస్తే తన వల్ల కావట్లే, పడుతున్నాడు లెగుస్తున్నాడు, పడుతున్నాడు ஒரு లెగుస్తున్నాడు. முழுமையான விடுதலை இல்லை. కానీ ఒక పూర్తి విడుదలంటూ తను పొందలేకపోయాడు. அதனால ஒரு ஜெபம் பண்ணினார். అప్పుడు ప్రార్థన చేశాడు, ஆண்டவரே, ప్రభువా இந்த உலகத்தில் இருக்க வரைக்கும் என்னால் பரிசுத்தமா வாழ முடியாது. ప్రభువా ఈ లోకంలో ఉన్నంత కాలం నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడం నా వల్ల కాదు. அதனால என்னை பரிசுத்தப்படுத்தி எடுத்துக்கிடுங்க. అంచేత ఒక పని చేయి ప్రభువా, నన్ను పరిశుద్ధపరిచి మీ రాజ్యానికి లేపేసుకు తీసేసుకోమన్నా. நான் పరలోకத்துக்கு வந்துடுறேன். అబ్బాయి అనవసరం ఈ లోకంలో ఉండడం, పరలోకానికి తీసుకెళ్ళిపోమన్నా. பாவம் செய்யாம இருப்பேன், అప్పుడు పాపం చేయకుండా అక్కడ మీతో ఉంటానన్నా. என்னை எடுத்துக்கொள்ளுங்க. నన్ను తీసేసుకో. ரொம்ப சின்சியரா ஜெபம் பண்ணார். యథార్థంగా ప్రార్థన చేశాడు. ஏன்னா அந்த உலகத்தில் இருக்க வரைக்கும் பாவம் செய்யாம இருக்க முடியாது. ఎందుకంటే ప్రభువా ఈ లోకంలో ఉన్నంత కాలం నా వల్ల కావట్లేదు ప్రభువా. சர்ச்சுக்கு போனா ரொம்ப பரிசுத்தமா ஜெபம் பண்றேன், చర్చిలో ఉన్నంత సేపు పవిత్రంగా ప్రార్థన చేస్తున్నాడు. வேலைக்கு போகும்போது பாவம் வந்துருது, కానీ తన ఉద్యోగం వ్యాపారం చేసే చోట తన వల్ల కావట్లేదు. காலேஜ் ஸ்கூலுக்கு போகும்போது பாவம் வந்துருது, కాలేజీకి వెళ్తే తన వల్ల కావట్లేదు, స్కూల్కి వెళ్తే తన వల్ల కావట్లేదు. ஒவ்வொரு நாளும் பாவம் செய்யறோம், అబ్బాయి ప్రతిరోజు పాపం చేస్తే ఎక్కడ బతుకుతాం? ஆண்டவர்ட்ட அழுகிறோம். ప్రతిరోజు పాపం చేయడం, ప్రతిరోజు ఏడవడం. இந்த வாழ்க்கை எனக்கு வேண்டாம், ఛ, ఇట్లాంటి బతుకు నాకు వద్దు ప్రభా, తీసేసుకో, பரலோகத்தில் నన్ను పరలోకాన్ని తీసేసుకో. அங்க வந்து நான் பரிசுத்தமா இருப்பேன். అక్కడైనా కొంచెం పరిశుద్ధంగా ఉంటాను నేను అన్నా. சின்சியரா ஜெபம் பண்ணினா బహు యథార్థంగా ప్రార్థన చేశాడు. ஆண்டவர் அவரை சந்தித்தார். ప్రభు అతను దర్శించాడు. எப்படி சந்தித்தார் தெரியும்? ఎలా దర్శించాడో తెలుసా? நான் உன்னை எடுத்துக்கொள்வதற்கு ரட்சிக்கவில்லை, నేను నిన్ను ఈ లోకములో నుంచి తీసుకెళ్లిపోవడానికి రక్షించలేదురా நீ అబ్బాయి, எனக்காக சாட்சியாய் வாழ வேண்டும், నువ్వు నా కోసం సాక్షిగా జీవించాలనే నిన్ను நீ రక్షించింది. எனக்காக வாழ வேண்டும். నీవు నా కోసం జీవించాలి. என்னால வாழ முடியலையே பரிசுத்தமா. అదే ప్రభువా నా వల్ల కావట్లేదు అట్లాగా. அப்பொழுது ஆண்டவர் சொன்னார், என் வல்லமை உனக்கு தருகிறேன், అప్పుడు ప్రభు అన్నారు, నా శక్తిని నీకు ఇస్తాను, என் வல்லமை உனக்கு தருகிறேன், నా శక్తిని నీకు ఇస్తాను, என் ஆவியினால் உன்னை அபிஷேகம் నా பண்ணுகிறேன், ఆత్మ చేత నిన్ను అభిషేకిస్తాను. அவர் உனக்கு விடுதலை தருவார், పరిశుద్ధాత్ముడు నీకు విడుదలిస్తాడు, அவர் உனக்கு பலன் தருவார், పరిశుద్ధాత్ముడు నీకు బలం ఇస్తాడు. உன்னால் பரிசுத்தமாய் வாழ முடியும், అప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించగలవు. அந்த வல்லமையை ஆவியானவர் தருவார் ఆ శక్తిని బలాన్ని పరిశుద్ధాత్ముడు నీకు என்று ఇస్తాడు சொல்லி ஆண்டவர் தம் ஆவியினால் நிரப்பினார். అని ఆ కుర్రాడితో ప్రభు చెప్పి పరిశుద్ధాత్మతో నింపాడు. அவர் ఆవిల నింపి అన్య భాష పేస ఆరంభించారు. ఆ యవనస్తుడు ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాడు. నేరం ఎங்க இருக்குன்னு அவருக்கு தெரியல, ఎక్కడున్నాడో తెలియదు, ఎంతసేపు ప్రార్థన చేశాడో తెలుసు, ఏం చేశాడో తెలియదు. ప్రార్థన ஆண்டவர் அளவில்லாமல் அவரை நிரப்பினார். కొరత లేని అపరిమితమైన అగ్ని అభిషేకంతో నింపాడు ఆ కుర్రాన్ని. ஒரு பெரிய விடுதலை உண்டாயிற்று, ఆ గొప్ప విడుదల కలిగింది. அவர் இப்பொழுது ஊழியம் செய்கிறார். ఆ కుర్రాడు ఇప్పుడు దేవుని పరిచర్య సేవ చేస్తూ ఉన్నాడు. அவர் சொன்னார், பரிசுத்தாவியானவர் வந்த பிறகு எனக்கு ஒரு வெற்றியின் வாழ்க்கை. ఆ కుర్రాడు చెప్పాడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాతే నాకు జై జీవితం వచ్చింది. ஒரு விடுதலை, విడుదల విడుదల విడుదల. ஏதோ ஒரு பாவத்தை விட முடியவில்லை, ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టలేక తర్జన భర్జన పడుతున్నావు. ஜென்ம சுபாவம் தொடர்ந்து கொண்டே இருக்கிறது. నీకు స్వభావ సిద్ధమైన సహజ సిద్ధమైన ఒక పాపం నిన్ను వెంటాడుతా ఉంది. நான் ரட்சிக்கப்பட்டுட்டேன், నేను రక్షించబడిపోయాను, ஞானஸ்நானம் எடுத்துட்டேன், బాప్తిసం పొందేశాను, అన్య భాషలు పేస్తాను, అన్య భాషలు కూడా మాట్లాడుతున్నాను, ஆனா இன்னும் முழுமையான விடுதலை இல்லையே. అయినా నాకు సంపూర్ణమైన విడుదల లేదే அப்படி எண்ணிக்கொண்டு இருக்கிறீங்களா అని మీరు బాధపడుతున్నారా? இன்னைக்கு தேவன் தம்முடைய அக்னியினால் உங்களை தொட போகிறார். ఈ రాత్రి ప్రభు అగ్ని అభిషేకంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. அந்த అగ్ని உங்க மேல இறங்கும் பொழுது ஒரு விடுதலை உண்டாகும். ఆ అగ్ని అభిషేకం మీ మీద కుమ్మరించబడినప్పుడు మీకు విడుదల కలుగుతా ఉంది. ஐயோ நான் ரட்சிக்கப்பட்டு விட்டேன், అయ్యో నేను రక్షించబడ్డాను, ஆனால் కోపத்தை விட முடியவில்லை, కానీ కోపాన్ని మానలేకపోతున్నాను, இந்த எரிச்சலை விட முடியவில்லை, నేను అహంకారాన్ని మత్సరాన్ని இந்த విడిచిపెట్టలేకపోతున్నాను, பண ஆசையை விட முடியவில்லை, ధనాపేక్షను వదిలిపెట్టలేకపోతున్నాను, எப்பொழுது சண்டை போட்டுக்கிட்டே இருக்கிறேன், ఎప్పుడు జగడం 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 జగడం. எனக்கு ஒரு விடுதலை வேண்டும், నాకు ఒక విడుదల కావాలి, எனக்கு என்னுடைய வாழ்க்கை மாற வேண்டும். నా జీవితం మార్చబడాలి.
யார் எனக்கு விடுதலை தருவாங்க? ఎవరు నాకు విడుదల ఇస్తారు? ஆவியானவர் உங்களுக்கு விடுதலை தருவார். పరిశుద్ధాత్ముడు మీకు విడుదల కలుగు చేయును గాక. ஆவியானவர் இன்றைக்கு விடுதலை தருவார். ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీకు విడుదల కలుగు చేయును గాక. வல்லமை இறங்கும் பொழுது, పరిశుద్ధాత్మ శక్తి మీ మీద కుమ్మరించబడ్డప్పుడు, அக்கினியாக அந்த வல்லமை உங்களுக்குள் ఆ இறங்கும். బలమైన శక్తి మీలో దిగినప్పుడు அந்த అగ్ని உங்களுடைய ஜென்ம சுபாவத்தை சுட்டரிக்கும். ఆ అగ్ని స్వభావ సిద్ధమైన పాప కార్యాల్ని కాల్చివేయునుగాక. உங்களை புதிதாய் மாற்றிவிடும். మీరు నూతన సృష్టిగా మార్చబడతారు. நம்முடைய சுபாவத்தை மாத்திர அல்ல, మన స్వభావం మాత్రం మార్చబడ్డం కాదు, ஆவியானவர் செய்கிற இன்னொரு காரியம் இருக்கு. పరిశుద్ధాత్ముడు చేసే ఇంకొక కార్యం ఏంటో తెలుసా? பாஸ்டர் ஏசன்னா அவங்க ஊழியம் செய்த நாட்களிலே పాస్టర్ యేసన్ గారు సేవ చేస్తున్న ఆ రోజుల్లో ஒரு மைதானத்தில் கூட்டம் நடந்தது. ఒక మైదానంలో సభ జరుగుతా ఉంది. ஓசன்னா ஊழியத்தில் இருக்கவங்க மேடையில பாடல் நடத்தி கொண்டிருக்காங்க. హోసన్నా మినిస్ట్రీ సభల్లో ఎక్కువగా స్తుతి ఆరాధన కీర్తనలు పాడుతూ ఉంటారు. பாஸ்டர் ஏசன்னா மேடைக்கு பக்கத்துல கீழே சேர்ல உட்கார்ந்திருந்தாங்க. యేసన్ గారు ఈ వేదికకి ఆ ప్రక్కన కూర్చొని ఉన్నాడు. அவங்க பாட்டு முடிந்த பிறகு மேடையில் ஏறி பிரசங்கம் ఈ பண்ணுவாங்க. పాటలు స్తుతి ఆరాధన ముగించాక దైవజనులు యేసన్ గారు వేదిక మీదకి వచ్చి వాక్యం చెప్తారు. அது வரைக்கும் மடியில பைபிளை வைத்துக் கொண்டு உட்கார்ந்தார். అంతవరకు ఒళ్ళో బైబిల్ పెట్టుకొని కింద కూర్చొని ఉన్నాడు కుర్చీలో. அங்க கூட்டத்தில் இருந்து ஒரு தாயார் ஒரு வாலிபனை கூட்டிட்டு வந்தாங்க. ఆ ప్రార్థనా కూటానికి వచ్చిన ఒక తల్లి వాళ్ళ కొడుకుని తీసుకుని యేసన్ గారి దగ్గరికి వెళ్ళింది. அவனால எளிமை நடக்க முடியாது. ఆ కుర్రాడు ద్వారా లేచి నడవలేని పరిస్థితి. அவன் ரெண்டு கால்களும் வளைந்து రెండు కాళ్ళు మెలికలు తిరిగిపోయి వంకరగా ఉన్నాయి. அவன் சிறுபிள்ளை போல தவழ்ந்து கொண்டுதான் வந்தான். వయసు పెద్దదే గాని చిన్న పిల్లోళ్ళలాగా పాక్కుంటూ దేక్కుంటూ యేసన్ గారి దగ్గరికి వెళ్ళారు. ஏசன்னா பாஸ்டர்ட்ட வந்தாங்க. యేసన్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. அந்த தாயார் சொன்னாங்க, என் மகனுக்காக ஜெபம் பண்ணணும். ఆ తల్లి అందంట, నా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యా, நடக்க முடியாது, ఆ నడవలేకపోతున్నాడు అయ్యా. ஏசன்னா படி பார்த்தாங்க. యేసన్ గారు ఆ కుర్రాన్ని చూశాడంట. முதல்ல கூட்டத்தில் உட்கார்ந்து வசனத்தை கேட்கணும். ఇక అమ్మా, మొదట మీరు ఇల్లు కూర్చొని ప్రార్థనలో కూర్చొని వాక్యం వినండి, நான் கடைசியில் ஜெபம் பண்ணுவேன். చివరిలో నేను మీకోసం ప్రార్థన அது చేస్తాను. வரைக்கும் உட்கார்ந்து பிரசங்கத்தை கேளுங்க. అప్పటి వరకు మీరు వాక్యం వినండి. அந்த அம்மா உடனே அழ ஆரம்பிச்சிட்டா. వెంటనే ఆమె ఏడవడం ప్రారంభించింది. நாங்க ரொம்ப தூரத்துல இருந்து வர்றோம். అయ్యా, మేము చాలా దూరం నుంచి వచ్చామయ్యా. கூட்டம் முடிஞ்சு போறதுக்கு பஸ் வசதி இல்ல. ప్రార్థన ముగించాక మాకు తిరుగు ప్రయాణానికి బస్ సౌకర్యం లేదు. இப்பவே நீங்க ஜெபம் பண்ணிருங்க. దయచేసి ముందుగా ప్రార్థన చేసేస్తే మధ్యలో మేము వెళ్ళిపోతాం, நான் கடைசி பஸ்ஸுக்கு போயிருவோம். లాస్ట్ బస్సులో మేము వెళ్ళిపోతాం అంది. ரொம்ப కన్నీரோட சொன்னா. పాప కన్నీళ్లతో ఆయన అడిగింది యేసన్ గారిని. பாஸ்டருக்கு அதை பார்த்தோன்னே இறக்கம் வந்து పాప యేసన్ గారికి వాళ్ళని చూసి కనికరం వచ్చింది. உடனே அந்த பையனை கூப்பிட்டாங்க. వెంటనే ఆ పిల్లోని పిలిచాడు యేసన్ గారు. அவன் அப்படியே தவழ்ந்து கொண்டே పాప ఆ పిల్లోడు దేక్కుంటూ పాక్కుంటూ యేసన్ గారి దగ్గరికి వెళ్ళాడు. அவனை பார்த்து ஏசன்னா கேட்டாங்க, ఆయన చూసి యేసన్ గారు అడిగారు, நான் உனக்கு எதற்காக ஜெபிக்கணும்? అరే, దేనికోసం ప్రార్థన చేయమంటావురా నేను అని అడిగారు ఆ కుర్రాన్ని. ஏன் ஜெபிக்கணும்னு கேக்குறாங்க. ఏమని ప్రార్థన చేయమంటావురా నీకు? அவன் நடக்க முடியாம வந்திருக்கிறான். ఆ రెండు కాళ్ళు కుంటోడు మెలికలు తిరిగిపోయినాయి, దేక్కుంటూ పాక్కుంటూ వచ్చినప్పుడు చూశాడు ఆయన. தாய் கண்ணீரோட கேக்குறாங்க. పాప వాళ్ళ అమ్మగారి కన్నీళ్లతో ఆయన అడిగింది ప్రార్థన చేయమని. சுகத்துக்கு ஜெபிக்கணும்னு స్వస్థత కోసం ప్రార్థన చేయాలని తెలుసు ఆయనకి. ஆனா பாஸ்டர் கேக்குறான், உனக்கு எது? అయినా యేసన్ గారు కావాలని అడిగారు అని, దేనికోసం ప్రార్థన చేయమంటావు? அவன் சொன்னான், ఆ అబ్బాయి అన్నాడు, நான் பரிசுத்தாவில நிரப்பப்படுறதுக்கு ஜெபம் నేను పరిశుద్ధాత్మ నింపుదల కలిగేటట్లుగా ప్రార్థన చేయమన్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. சுகம் பெறுவதற்கு அவன் ஜெபிக்க கேட்டான். నాకు స్వస్థతకు పెద్ద కొద్దుగానండి, నాకు ఆత్మాభిషేకం కావాలన్నాడు. பரிசுத்தாவினால நிரப்பப்படணும், ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి నేను, அதுக்கு ஜெபம் பண்ணுங்க. దానికోసం ప్రార్థన చేయండి. பாஸ்டருக்கு ரொம்ப சந்தோஷம். యేసన్ గారికి చాలా సంతోషం అనిపించింది. அவன் ஆச்சரியமா பார்த்தாங்க. యేసన్ గారు ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు. எதுக்கு உனக்கு பரிசுத்த ஆவியானவர் வேணும் ఒరే, నీకెందుకురా పరిశుద్ధాత్మ శక్తి அப்படின்னு கேட்டாங்க. అని అడిగాడు. அவன் சொன்னான், ఆ అబ్బాయి అంటాడు, பரிசுத்தாவில நிரம்பி அந்நிய பாஷை பேசினால் ஆண்டவரோட பேசலாமாமே. పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడితే దేవునితో మాట్లాడినట్టంటగా நான் இயேசுவோட பேசணும், అంచేత నేను యేసయ్యతో మాట్లాడాలి, நானும் ஆவில நிரம்பி அந்நிய பாஷை பேசணும், నేను ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడాలి, நான் தேவனோட பேசணும், నేను దేవునితో మాట్లాడాలి, அதுக்கு எனக்கு அபிஷேகம் வேணும். అందుకోసం నాకు అభిషేకం కావాలి. சரியான ஒரு நோக்கம் இருந்தது. ఆ యవనస్తుడికి ఒక మంచి దర్శనం ఉంది.
தேவனோடு பேசணும், దేవునితో మాట్లాడాలి. அதற்கு இந்த அபிஷேகம் எனக்கு வேணும். అందుకోసమే నాకు ఈ అభిషేకం కావాలి. நான் ஆவில நிரம்பி அந்நிய பாஷையில பேசணும். నేను ఆత్మలో నింపబడే అన్య భాషలు మాట్లాడాలి. பாஸ்டர் ஏசனாக்கு ரொம்ப சந்தோஷம். ఏసన గారికి చాలా సంతోషం అనిపించింది. சரி, நான் உனக்கு ஜெபம் பண்றேன். ఓకే, నీ కోసం ప్రార్థన நீ చేస్తా. கண்ணை மூடி இயேசுகிட்ட கேளு. నువ్వు కళ్ళు మూసుకుని యేసయ్యని అడగరా. நான் உனக்கு ஜெபிக்கிறேன். నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తా நீ கையை உயர்த்தி ஜெபிக்க అని యేసన్న గారు ఆ కుర్రాడి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ஆவில நிரம்பி அந்நிய பாஷையில ఆత్మలో నింపబడి అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నాడు. ஒரு 10 நிமிஷம் ஜெபம் பண்ணாங்க. ఓ 10 నిమిషాలు ప్రార్థన చేశారు యేసన్న గారు. ஜெபம் பண்ணிட்டு பார்த்தா அவனை காணோம். ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే లేడు అక్కడ. முன்னால இருந்த பையனை காணோம். నా కండ్ల ముందున్నాల్సిన కుర్రాడు ఎటు వెళ్ళాడు రైడా? என்னாச்சுன்னு பார்த்தா ஆவில நிரம்பி அந்நிய பாஷை பேசி எழும்பி நின்னு துள்ளி குதித்து ఏమైంది అని యేసన్న గారు కళ్ళు తెరిచి చూసేసరికి ఆడ ఆత్మలో నింపబడి గంతులేస్తూ అక్కడికి వెళ్ళిపోయినాడు. அவர் 2 கால்களை நேராய் மாறிவிட்டார். ఆ 2 కాళ్ళు మెలికలు తిరిగిపోయిన వంకర తిరిగిపోయిన కాళ్ళు స్ట్రైట్ గా వచ్చేసి నిలువు మోకాళ్ళ మీద గంతులు వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. வளைந்த கால் நேராக மாறிவிட்டது. ఈ మెలికలు తిరిగిపోయిన చేతులు మరలా బాగుపరచబడ్డాయి. ஆவியானவர் எங்கோ அங்கே விடுதலை. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల కలుగును గాక. பரிசுத்த ஆவியானவர் இறங்கினார். పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. அவருடைய சரீரத்தின் வியாதியின் கட்டு అతని శరీరంలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోయాయి. உடனே ஒரு விடுதலை உண்டானது. వెంటనే ఒక విడుదల. ஆவியானவர் உங்கள் மீது வரும் பொழுது, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు உங்களுடைய வியாதியின் கட்டுகள் அறுக்கப்படும். మీ వ్యాధి కట్లు తెంచబడును గాక. ஆவியானவர் உங்களுக்குள்ளே வரும் பொழுது, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు கேன்சர் வியாதி மறைந்து விடும். క్యాన్సర్ గడ్డలు పగిలిపోవును గాక. ஆவியானவர் உங்களுக்குள்ளே வரும் பொழுது, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు உங்களுடைய வாத நோய்கள் மறைந்து விடும். మీ బలహీనతలు, నడుముల నొప్పి, శరీర బలహీనతలు తొలగిపోవును గాక. ஆவியானவர் உங்களுக்குள்ளே வரும் பொழுது, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు உங்களுடைய சரீரத்தை பலவீனப்படுத்துகிற ஆவிகள் விலகும். మీ శరీరాన్ని బలహీనపరిచే ఆత్మలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు భయమిలిருந்து యేసువిன் నామத்தில் విడుదల. తిరిగి ఆత్మ తొలగిపోవును గాక. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మన అழுத்தங்கள் இயேசுவின் நாமத்தில் விலகும். మనోవ్యాధి యేసు నామములో తొలగిపోవును గాక. ஆவியானவர் வரும் பொழுது விடுதலை. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు విడుదల కలుగును గాక. உங்களுக்கு இன்னைக்கு விடுதலை. నేటి రాత్రి మీకు విడుదల. உங்களுக்கு இன்னைக்கு விடுதலை. ఈ రాత్రి మీకు విడుదల. உங்களுக்கு இன்னைக்கு விடுதலை. నీకు విడుదల కలగబోతా ఉంది. యవనస్తుడా నీకు విడుదల. வாலிப மகளே உனக்கு விடுதலை. యవన సహోదరి రాత్రి నీకు విడుదల. உனக்கு விடுதலை. సహోదరుడా నీకు విడుదల. ஆவியானவர் எங்கோ அங்கே விடுதலை. ఆత్మ ఎక్కడుండునో అక్కడ విడుదల కలుగును గాక. அதற்காகத்தான் ஆவியானவர் ஊற்றப்படுகிறார். అందుకే తన ఆత్మను మీ మీద కుమ్మరిస్తున్నాడు ఆయన. யாவர் மேலே ஆவியை సర్వ శరీరం మీద ఆత్మను కుమ్మరిస్తాను. யாவர் மேலே ஆண்டவர் మీ అందరి మీద ఆత్మ కుమ్మరించబడును గాక. ஊற்றப்பட போகிறார். నీ మీద ఆత్మ కుమ్మరించబడును గాక. ஊற்றப்பட போகிறார். నీ మీద కుమ్మరిస్తాడు ఆయన. அபிஷேகத்தை பெற்றுக்கொள். ఈ రాత్రి అభిషేకాన్ని నీవు పొందబోతున్నావు. ఆ ఆత్మను నీవు పొందబోతున్నావు. வரும் பொழுது விடுதலை. ఆయన నీ మీదకి వచ్చినప్పుడు విడుదల. அபிஷேகம் வேண்டும். పెంతెకోస్తు దినమున కుమ్మరించబడిన ఆ అగ్ని దిగబోతా ఉంది ఈ రాత్రి. எத்தனை பேருக்கு இந்த ஆவியானவர் வேண்டும்? ఎవరెవరికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి? எத்தனை பேருக்கு இந்த அபிஷேகம் வேண்டும்? ఎంత మందికి అగ్ని అభిషేకం కావాలి? யாவர் எழுந்து நிற்க. అందరూ లేచి నిలబడండి. யாவர் எழுந்து நிற்க. త్వరగా అందరూ లేచి నిలబడండి. స్తుతించుగా. ஆவியானுடைய பிரசன்னம் இந்த இடத்தை நிரப்பி இருக்கிறது. పరిశుద్ధాత్మని ప్రసన్నత ఈ ఆవరణమంతా నింపబడి ఉంది. இந்த மைதானம் முழுவதும் ஆவியானுடைய வல்லமை. ఈ మైదానం అంతా పరిశుద్ధాత్మ ప్రసన్నత. முன்னாலிருந்து பின்னால் வரைக்கும் ஆவியானுடைய வல்லமை. ఈ వేదిక దగ్గర నుంచి ఆ చివరి వరకు పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉన్నాడు. ஆவியானுடைய வல்லமை இறங்கி இருக்கிறது. మీ అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. இது உங்களுக்கு ஒரு விடுதலையின் நாள். ఈ రాత్రి మీకు ఒక విడుదల కలిగే రాత్రి. பாவத்தை விட்டு மனம் திரும்பும் பொழுது விடுதலை. పాపాన్ని విడిచిపెట్టి మనస్సు తెప్పబడే రాత్రి. பாவத்தை அறிக்கை செய்து விட்டுவிடும் பொழுது விடுதலை. మీ పాపాన్ని మీరు ఒప్పుకొని విడిచిపెట్టే రాత్రి. இயேசுவே என் பாவத்தை மன்னியும். యేసయ్యా నా పాపాన్ని క్షమించు నాయనా. இயேசுவே என் அக்கிரமங்களை மன்னியும். యేసయ్యా నా అక్రమాలు క్షమించండి నాయనా. உம்முடைய இரத்தத்தினால் என்னை கழுவும். నిష్కలంకమైన మీ రక్తము చేత నన్ను కడగండి నాయనా. என் உள்ளத்திலே நீர் வாரும். నా అంతరంగమందు మీరు దిగిరండి నాయనా. இதுவரை
இயேசுவை ஏற்றுக்கொள்ளாதவர்கள், ఇప్పటి వరకు యేసు క్రీస్తును అంగీకరించిన వాళ్ళు, இதுவரை రక్షించబడాதவர்கள், ఇంతవరకు రక్షణ పొందని వాళ్ళు இன்றைக்கு ஆண்டவருக்கு ஒப்புக்கொடுங்கள். ఈ రాత్రి ప్రభువుకి అప్పగించుకో, இயேசுக்கு ஒப்புக்கொடுங்கள். యేసయ్యకి అప్పగించుకో. வாலிபனே உன்னை ஒப்புக்கொடு. యవనస్తురా నువ్వు ప్రభువుకి అప్పగించుకో. வாலிப மகளே உன்னை ஒப்புக்கொடு. యవన సహోదరి ప్రభువుకి అప్పగించుకో. இயேசு உன்னை மன்னிக்க ஆயத்தமாய் இருக்கிறார். యేసు క్రీస్తు నిన్ను క్షమించుటకు సిద్ధమై ఉన్నాడు. உனக்கு பாவ மன்னிப்பை கொடுக்க ஆயத்தமாய் இருக்கிறார். నీకు పాప క్షమాపణ దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. இயேசு கிறிஸ்துவின் ரத்தம் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்கும். యేసు క్రీస్తు రక్తం సమస్త అపవిత్రతను విడుదల కలిగి చేయును గాక. அப்படியானால் உன் வலது கரத்தை உயர்த்தி ஜெபம் பண்ணு. అందు నిమిత్తమే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెట్టు. இயேசுவே மன்னியும். చెప్పండి చెప్పండి, యేసయ్యా నన్ను క్షమించండి నాయన. இயேசுவே என்னை மன்னியும். యేసయ్యా నన్ను క్షమించండి నాయన. இயேசுவே என் உள்ளத்தில் வாரும். యేసయ్యా నా హృదయంలోకి రండి ప్రభువా. இயேசுவின் ரத்தம் என்னை கழுவட்டும். యేసయ్యా మీ రక్తం చేత నన్ను కడగండి నాయన. இயேசுவே எனக்கு பாவத்திலிருந்து விடுதலை வேண்டும். యేసయ్యా నా పాపములో నుంచి విడుదల కలుగు చేయండి నాయన. ஒப்புக்கொடுங்க. అందరూ ఒప్పుకొని విడిచిపెట్టండి. தன் பாவத்தை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. அறிக்கை செய்து விட்டு விடுகிறவன் இரக்கம் பெறுவான். ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును గాక. பழக்கத்தை விட்டு மனம் திரும்புங்கள். ఈ రాత్రి దానిని విడిచిపెట్టి మనస్సు మార్చబడాలి. விபச்சார பாவத்தை விட்டு மனம் திரும்பு. వ్యభిచారపు ఆత్మ తొలగిపోవును గాక. கர்மங்களை விட்டு மனம் திரும்பு. తిరిగిపోతూ ఆత్మ తొలగిపోవును గాక. அவருடைய பாவ பழக்கங்களை விட்டு மனம் திரும்பு. పాపపు అలవాట్లు కట్టుబాట్లు యేసు నామములో విడిచిపెట్టు. இயேசுவே மன்னியும். యేసయ్యా నన్ను క్షమించండి. இயேசுவே என்னை கழுவும். యేసయ్యా నన్ను కడగండి నాయన. இயேசுவே என்னை ஒப்புக்கொடுக்கிறேன். యేసయ్యా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నానయ్యా. அவருடைய உடைந்த உள்ளத்தை பார்க்கிறார். యేసు ప్రభుని అంతరంగాన్ని చూస్తూ ఉన్న రాత్రి அநேகரை ஒப்புக்கொடுத்து ஜெபிக்கிறதை பார்க்கிறார். అనేకులు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్న వాళ్ళని చూస్తున్నాడు ఆయన. அப்படிப்பட்டவர்கள் இருதயத்தில் கை வையுங்கள். అలాంటి వాళ్ళు మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టండి. உடைய இருதயத்தில் கை வையுங்கள். మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టండి. இயேசுவே என் உள்ளத்திலே வாரும். మీ కుడి చేతిని మీ గుండెల మీద పెట్టి చెప్పండి, యేసయ్యా. చెప్పండి, యేసయ్యా. నా హృదయంలోనికి రండి నాయనా. உம்முடைய இரத்தத்தினால் என்னை கழுவும். యేసయ్యా, నిష్కలంకమైన మీ రక్తం చేత నన్ను కడగండి నాయనా. இயேசுவே என்னை ஒப்புக்கொடுக்கிறேன். యేసయ్యా, నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. இயேசுவே என்னை ஒப்புக்கொடுக்கிறேன். యేసయ్యా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను. இயேசுவே என்னை மன்னியும். యేసయ్యా, నన్ను క్షమించండి నాయనా. இயேசுவே புதிய இருதயத்தை. యేసయ్యా, నూతన హృదయాన్ని నాకు అనుగ్రహించండి. இயேசுவே என்னை கழுவும். యేసయ్యా, నన్ను కడగండి నాయన. உம்முடைய வார்த்தைக்கு கீழ்ப்படிகிறேன். మీ వాక్యానికి నేను విధేయత చూపుతున్నాను. என்னை ஒப்புக்கொடுக்கிறேன். మీ వాక్యానికి నేను లోబడుతున్నానయ్యా. இயேசுவின் நாமத்தினால். యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ஹல்லேலூயா. చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. அநேகர் ஒப்புக்கொடுத்தீங்க. అనేకులు వాక్యానికి ఒప్పుకున్నారు. முதல் ஒப்புக்கொடுத்து ரட்சிக்கப்பட்டவங்க. మొట్టమొదటిగా ఈ రోజే నేను రక్షణ పొందుతున్నాను అనేవాళ్ళు நீங்கள் ஞானஸ்தானம் எடுத்து கர்த்தரோட உடன்படிக்கை பண்ணிக்கொள்ளுங்க. వెంటనే ఈ రాత్రి బాప్తిసం పొంది మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోండి. தொடர்ந்து தேவனுடைய சபைக்கு வந்து கர்த்தர் ஆராதிங்க. తరచుగా దేవుని సంఘములో నాటబడిన వారై వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండండి. இயேசு உங்களோடு கூட நடத்துவார். యేసు క్రీస్తు మీతో ఉండి సదాకాలం మిమ్మల్ని నడిపించును గాక. அடுத்த ஒரு காரியத்துக்காக ஜெபிக்க போகிறோம். ఇంకొక విషయాన్ని బట్టి ప్రార్థన చేయబోతున్నాం. தேவன் தம்முடைய ஆவியினால் உங்களை நிரப்ப போகிறார். దేవుడు తన ఆత్మ అభిషేకంతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ஆண்டவருடைய வாக்குத்தத்தம் நிறைவேற போகிறது. దేవుని వాగ్దానం మీ ఎడల నెరవేర్చబడబోతున్నారు. கடைசி நாட்களிலே అంత్య దినములలో மாம்சமான யாவர் மேலும் సర్వ శరీరుల మీద என் ஆவியை நான் ஊற்றுவேன் నా ఆత్మని కుమ్మరిస్తాను என்று ஆண்டவர் வாக்கு கொடுத்தார். అని ప్రభు మనకు వాగ్దానం చేశారు. எல்லாரும் வலதுகரம் உயர்த்தி అందరూ కుడి చేతిని పైకెత్తి, 2 நிமிடம் ஜெபம் பண்ணுங்க. అందరూ కుడి చేతిని పైకెత్తి எனக்கு இந்த ஆவியின் అభిషేకం ఒకటే ప్రార్థన, పరిశుద్ధాత్ముడా నాలోనికి దిగిరండి. చేయండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. வாயை திறந்து 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మీ స్వరాలు వినబడాలి. வாயை திறந்து మీ స్వరాలు వినబడాలి. ஆண்டவர் మీ స్వరాలు వినబడాలి. ஆமென் ஆமென். జలముల మీద అల్లాడిన నా దేవుని ఆత్మ అదిగో నీ మీద అల్లాడుతున్నాడు.
నీ మీద అల్లాడుతూ ఉన్నాడు, నీ మీద అల్లాడుతున్నారు. ఎవరైతే మీ నోటిని తెరుస్తున్నారో ఇప్పుడే 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 మీ నోటిని బాగుగా తెరవండి. ఇప్పుడే 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 నింపండి నింపండి నింపండి. పొందుకో 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 యేసునామములో, పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో. అందరూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ, అందరూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ పొందుకో 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 పొందుకో. God of Holy Spirit, release, 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 pour out thy Spirit among this congregation, among this congregation, pour out thy Spirit among this congregation. పొందుకో యేసునామములో. చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ చప్పలు కొడుతూ పొందుకో పొందుకో పొందుకో. చాలదు 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 చాలదు. పొందు 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 పొందు. నూతన అభిషేకం నూతన అభిషేకం నూతన అభిషేకం. అగ్ని అగ్ని అగ్ని. ఫైర్ ఫైర్ ఫైర్. Receive, receive, receive. Shamara malakata ramandira katalamo shamarika. ప్రభు మిమ్మల్ని నింపుతున్న రాత్రి విశ్వాసంతో అడగండి. విశ్వసించిన వాడు పొందుకో, విశ్వసించిన వాడు పొందుకో పొందుకో పొందుకో. నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి. స్తుతించండి స్తుతించండి. ఇప్పుడే 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 అన్య భాషలు మాట్లాడు. నింపుతున్నాడు, పవిత్రమైన భాషలతో నింపుతున్నాడు ఆయన, పవిత్రమైన భాషలతో నింపుతున్నాడు ఆయన. థ్యాంక్ యూ. చాలదు చాలదు. జలముల మీద అల్లాడిన నా దేవుని ఆత్మ, జలముల మీద అల్లాడిన నా దేవుని ఆత్మ అలలవలే అలలవలే అలలవలే. నూతన భాషలు మాట్లాడండి, అన్య భాషలు మాట్లాడండి. మీ నోటిని తెరి మాట్లాడండి. ప్రభుతో మాట్లాడు, దేవునితో మాట్లాడు. నింపుతున్నాడు నింపుతున్నాడు. అదిగో ఆ చివరలో ఉన్న వాళ్ళ మీద అభిషేకం. అదిగో 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 బలమైన అభిషేకం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు అన్య భాషలు మాట్లాడుతూ షమారి కర్తరాంద బకోషకర్దలోమోరా ఈస్ ద మంక షకర్దరి అమలకతోరో పవిత్రమైన భాషలతో నింపుతున్నాడు ఆయన, నింపుతున్నాడు ఆయన. ఈ బలిపీఠం దగ్గర నుంచి అలలవలే అలలవలే అభిషేకం పారుతో అభిషేకం పారుతో. థ్యాంక్ యూ. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, ఈ గుడారాల పండుగ మొదటి రాత్రి విస్తారమైనటువంటి మీ ప్రజలను మీరు తోడుకొని వచ్చారు. అందుకు మీకు స్తోత్రం. ఈ రాత్రి కోడికలో సమస్త విషయాలలో చాలిన మీ చేతులు చాచి ఆశీర్వాదకరముగా జరిగించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నా తండ్రి, మీ వాక్యము విని విడుదల పొందాలని తీర్మానంతో మీ వైపు చేతులెత్తిన మీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు వరకు విడుదల దొరకక, విడుదల పొందక, ఇంకా నా తండ్రి రకరక అలవాట్ల క్రిందను, ఆచారాల క్రిందను,
సాతాను కట్ల చేత కాడి క్రింద బానిసలుగా నడిపించబడుతున్న ప్రజలకు అద్భుతమైనటువంటి విడుదల కలిగి మీ మాటలు వినిపించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి విడుదల కలుగునట్లు మీరు సహాయం దయచేయండి. ఎవరు ఏ వాటిలో చిక్కుకొని తండ్రి స్వేచ్ఛ లేక, స్వతంత్రులుగా ఉండలేక, తల పైకెత్తుకోలేక, గౌరవప్రథమగా ఉండలేక ఎంతమంది ఈ రోజున దాస్యమనే కాడి క్రింద నలిగిపోతున్నారో ప్రభువా, సమస్యల వలయాల్లో చిక్కుకొని ఉన్నారో, అందులో నుంచి విడుదల పొందలేక కన్నీరు కారుస్తూ నానా విధములైన బాధలలో నా తండ్రి ఉన్నారో, ఒక్కొక్కరి ఎదలో ఉన్న వేదన గుర్తించిన తండ్రి మీకు స్తోత్రమునైనా, స్తోత్రం. ఈ రాత్రి మీరు సాతాను కట్టిన కట్లను తెంపినందుకై మీకు స్తోత్రం, సంఖ్యలను తెంపినందుకై మీకు స్తోత్రము తండ్రి, మీకు స్తోత్రం. ఇది మొదలుకొని విడుదల పొందిన వారిగా ఉన్నట్లు మీరు సహాయం దయచేయండి. నిజమేనైనా ఈ లోకములో ఎవరు విడిపించలేరు, ఏది విడిపించలేదు. విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడవు మీరే యేసయ్యా. చెరలో ఉన్న వారికి విడుదల కలగ చేయటానికి ఈ లోకానికి మీరు సశరీరులుగా వచ్చారు. మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో చేర్చుకొని మీ వాక్యమును మరింతగా హత్తుకొని పరిపూర్ణమైన మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారై ప్రతి వారు ఇక మీదట విడుదల పొందుకొని మీలో జీవించినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మొదటి రాత్రి కోడికను ప్రారంభం నుండి ముగింపు వరకు ఆశీర్వాదకరముగా జరిగించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏ ఒక్కరిని కూడా దాటిపోకుండా అందరిని మీరు ఆశీర్వదించారు. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలుపుకొని మీ మాటల్లో బోధించినటువంటి మీ దాసులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇప్పటికే ప్రపంచవ్యాప్తముగా మీ నామ మహిమ నిమిత్తం వారిని వాడుకుంటున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. రాబోయే రోజులు మీ దాసులకు మరింత ఆరోగ్యం ఇచ్చి కృప అనుగ్రహించి ప్రభా పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని ఈ కడవరి దినములలో అనేకులను రక్షించగలిగినటువంటి సాధనముగాను నిలుపుకొని నడిపించమని కోరుకుంటున్నాను. నా తండ్రి, ఈ మొదటి రాత్రి కూడికలో పాల్గొన్న దైవ సేవకులను తండ్రి ప్రజలందరినీ మీ చేతులకు అప్పగించాను. ఆశీర్వదించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మిగిలిన 3 రోజులు కూడా ఈ నామ మహిమ నిమిత్తం మీ సన్నిధిని ఉంచి నా తండ్రి మీరు ఇక్కడ సంచరించి ఆశీర్వదించండి. సర్వ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందండి. ఈ ప్రాంగణములో ఉన్న ప్రజావాళిని దూరాన ఉండి నా తండ్రి దేశ విదేశాలలో లైవుల్లో పాల్గొని మీ మాటలు వినేటువంటి వారిని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి మీ నామానికి భయం తెచ్చుకోండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునగాక. ఆమేన్.